ప్రియమైన దేవుని సంగమా, సర్వశక్తుడుగు ప్రభువు, సర్వోన్నతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టి నడిపిస్తూ ఈ యొక్క విలువైన సమయంలో ఆయన విలువైన మాటలు వినటానికి మనల్ని అందరినీ ఇక్కడ సమకూర్చారు. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఒక సంపూర్ణ నిశ్చయతతో, సంపూర్ణ ఆలోచన కలిగి, దైవ భయంతో, దైవ భక్తితో ఆయన సన్నిధిని విడువక ఎడబాయక ఆయన ప్రేమకు పాత్రులమై ఈ నిత్యజీవ ప్రయాణంలో సత్యలోకాన్ని స్వతంత్రించుకోవడానికి, అనగా పరలోకాన్ని, సత్యవంతుడైన దేవుడు ఉంటున్న పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సంఘమునకు ఆహ్వానించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకొని విలువైన వర్తమానాల చేత మన హృదయాలు నిత్యము తృప్తిపరుస్తూ, బలపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ఉద్ధరిస్తూ ఉన్నారు. దేవునిలో మనం ఎదుగుతున్నాం, ఫలిస్తున్నాం, దినదినాభివృద్ధి చెందుతున్నాం. అలా దినదినాభివృద్ధి చెందాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక. ప్రియులరా, మనం పుట్టినప్పుడు తల్లి గర్భంలో మనం అందరం కూడా ఎంటీ మైండ్స్తో ఉన్నాం. అంటే మనకి ఏ ఆలోచనలు లేవు, మన హృదయంలో ఏ తలంపులు లేవు, మనకంటూ ఏ ఉద్దేశాలు లేవు, మనకంటూ ఏ స్థిర నిశ్చయత లేదు, మంచి ఏదో తెలీదు, చెడేదో తెలీదు, ఎలా నడుచుకోవాలో తెలీదు, ఎలా నడవకూడదో తెలీదు, ఏమీ తెలీదు. తల్లి గర్భంలో మన పరిస్థితి అది. ఖాళీ కాగితాల్లాగా, లైక్ ఎంటీ పేపర్స్ లాగా అప్పట్లో మనం ఉన్నాం. అలాంటి మనం క్రమక్రమంగా ఈ లోకానికి అలవాటు పడుతూ, లోకంలో ఉన్న వారితో మంచి సంబంధాలు నేర్పుతూ, ప్రతి ఒక్కరి ఆలోచనలు వింటూ, ప్రతి ఒక్కరి ఉద్దేశాలు వింటూ మెల్లిమెల్లిగా ఎదగడం నేర్చుకున్నాం. ఈరోజు ఈ స్థాయికి మనందరం వచ్చాం. ఇప్పుడు మీరు ఏదై ఉన్నారో లోకానుసారంగా ఆలోచించినా సరే, ఆత్మానుసారంగా ఆలోచించినా సరే, ఇప్పుడు మీరు ఏమై ఉన్నారో ఇదంతా కూడా మీరు విన్న ఆలోచనల సారాంశమే. మీరు ఏదైతే, ఏ ఆలోచన అయితే స్వీకరించారో, మీరు స్వీకరించిన, మీ చేత స్వీకరింపబడిన ఆలోచనలన్నీ పునాదులుగా మారి ఆ పునాదుల మీద మీ జీవితాలు కట్టబడ్డాయి. ఇది నిజం. ఒక మనిషికి ఒకనొక టైంలో ఎవరో ఒక ఆలోచన చెప్తారు. ఒక రూట్లో వెళ్ళిపోతున్నప్పుడు, ఇలా కాదు, నువ్వు అలా చేస్తే బాగుంటుందేమో అంటారు. అది విని అక్కడ సక్సెస్ అయ్యాడు అనుకోండి, తనకు తెలియని గొప్ప స్థితిలోకి అక్కడ ఎదిగిపోతాడు. అప్పుడు అనుకుంటాడు, వాళ్ళు చెప్పిన ఆలోచన వినడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నువ్వు పలానా చదివితే బాగుంటుందేమో, నువ్వు చదువుకుంటే బాగుంటుందేమో, నువ్వు ఆ ఉద్యోగం చేస్తే బాగుంటుందేమో, నువ్వు అక్కడ పనికి వెళితే బాగుంటుందేమో, నువ్వు ఈ వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందేమో, నువ్వు ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుందేమో, నువ్వు ఇది కొంటే బాగుంటుందేమో, ఇది అమ్మేస్తే బాగుంటుందేమో. ఇవన్నీ కూడా ఒక్కోసారి మన జీవితాన్ని మలుపు తిప్పేటువంటిది ఏంటి అంటే ఆలోచనే. మన జీవితాన్ని ఏం తిప్పుతుందో ఆలోచన మలుపు తిప్పేస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్న జీవన విధానాన్ని సడన్గా మార్చేస్తుంది అన్నమాట ఒక ఆలోచన. ఇందులో రెండు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. నష్టం ఎంత ఉందో లాభం కూడా అంతే ఉంది ఇక్కడ. ఒక్కొక్కరికి ఒక ఆలోచన మంచి చేస్తే, ఒకరికి ఒక ఆలోచన ఏం చేస్తుంది, చెడు చేస్తుంది. ఒక ఆలోచనతో కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక ఆలోచనతో బీదవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక ఆలోచన అంగీకరించి ఒక మార్గంలో వెళ్ళి అనతి కాలంలోనే గొప్ప స్థితికి ఎదిగి గొప్ప స్థాయిలో నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎవరో చెప్పిన ఒక పనికిమాలిన ఆలోచన విని ఆ మార్గంలో నడిచి ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసి అనాథలైపోయిన వాళ్ళు, అనామకులుగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆలోచన అనేది రెండు విధాలు. ఒకటి మంచిది, రెండోది చెడ్డది. మంచి ఆలోచన విన్నవారి స్థాయి ఒకలా ఉంటుంది, చెడు ఆలోచన విన్నవారి స్థాయి మరోలా ఉంటుంది. ఆలోచన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. ఇది సత్యం. ఇప్పుడు మీరు కూర్చున్నారంటే ఎన్నో ఆలోచనల సమాహారమే మీరు ఏమవ్వాలి, ఏం చేయాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏ వ్యాపారం పెట్టాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడుండాలి, ఎవరితో ఉండాలి, అబ్బా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఆలోచనలే. రోజుకి కొన్ని వేల లక్షల ఆలోచనలు మనిషి హృదయంలోనికి వస్తూ పోతూ ఉంటాయి. అందులో ఏది స్వీకరిస్తాడు, ఏది స్వీకరించాడనే దాని మీద మొత్తం జీవితమే ఆధారపడిపోద్ది. ఇది పచ్చి నిజం. ఇది కావాలంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చెక్ చేసుకోండి మీ జీవితాన్ని. మీ ఆలోచనలే మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టాయి. ఈరోజు మీ ఆలోచనలే మిమ్మల్ని ఇలా నిలబెట్టాయి. మీ ఆలోచనలు ఇప్పుడు మిమ్మల్ని పరిస్థితిలో ఉంచాయి. అది మంచిదా చెడ్డదా తర్వాత ఆలోచిద్దాం.
అది మంచిదా చెడ్డదా తర్వాత విశ్లేషిద్దాం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఆలోచనలే ఇప్పుడున్న మీ జీవితం. అవునా? మీ ఆలోచనలే ఇప్పుడున్న మీ జీవితం. ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి ఎవరైనా పిల్లలకి, అప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి ఏమంటాడంటే, నన్ను కూడా రమ్మన్నారు వాళ్ళు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళుండాలి, కానీ నేను వాళ్ళ ఆలోచన విని వెళ్ళలేదు కనుక నేను బతుకున్నాను. ఇప్పుడు వెళ్ళుంటే ఆ యాక్సిడెంట్లో నేను కూడా చచ్చిపోయేవాడిని అంటాడు. అందులో ఉన్న మరో వ్యక్తి అంటాడు, నేను వెళ్ళడం వల్లే, వాళ్ళ మాట వినడం వల్లే, వాళ్ళతో పాటు రావడం వల్లే ఈ యాక్సిడెంట్కి నేను కూడా వాళ్ళతో పాటు గురై ఈరోజు మంచం మీద ఉన్నాను. అంటే ఇక్కడ ఒకే సంఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని మనం పరిశీలన చేస్తుంటే, ఇక్కడ ఒక వ్యక్తి మంచి ఆలోచన కాదు అని అనుకోవడం వల్ల వెళ్ళడం మానేశాడు, ఆ యాక్సిడెంట్లోంచి తప్పించుకోగలిగాడు, మంచం పట్టే పరిస్థితి రాలేదు. మరో వ్యక్తి అది మంచి ఆలోచన కాదని తెలిసినా కూడా వెళ్ళాడు, యాక్సిడెంట్కి గురయ్యాడు, మంచం పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సంఘటన ఒకటే, కానీ రెండు జీవితాలని వేరువేరుగా ప్రభావితం చేసింది. ఒక వ్యక్తి సేఫ్ సైడ్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో రిస్క్లో పడ్డాడు. అంటే ఒక ఆలోచన వినడం వల్ల సేఫ్ సైడ్కి వచ్చావు, ఒక ఆలోచన వినడం వల్ల రిస్క్లోకి వెళ్ళిపోయావు. ఏదైనా సరే ఆలోచనే, ఏదైనా సరే ఆలోచనే. అది మంచిదా చెడ్డదా నిర్ణయం నీదే. ఒక మంచి ఆలోచనకు కట్టుబడ్డావా జీవితం బాగుండొచ్చు, చెడ్డ ఆలోచనకు కట్టుబడ్డావా జీవితం మొత్తం కొలాప్స్ అయిపోవచ్చు. సో కాబట్టి బేస్ అనేది ఆలోచన మీద ఉంది, మన జీవితానికి బేస్ ఆలోచన మీద ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. రైట్. ఇప్పుడు మీకు ఒక అమూల్యమైన విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు దేవుడు తన సన్నిధికి మనల్ని ఎందుకు పిలిచాడు? సర్వసృష్టికి ఆయన ఆధారభూతుడు, ఆయన పోలికలు ఆయన స్వరూపంలో మనల్ని కన్నాడు. ఆయన ద్వారానే మనం ఇక్కడ ఉన్నాం, ఆయన వలననే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన లేని ఎడల మనం లేము. ఆయనే మనకి సమస్తానికి ఆధారభూతుడు. ఈ సంగతి కూడా మనకు తెలుసు. అలాంటి ప్రభు అయిన దేవుడు మనల్ని ఎందుకు సంఘానికి పిలిచాడు? సంఘానికి ఎందుకు ఆయన ఆహ్వానించాడు? సంఘములో ఎందుకు నిలబెట్టాడు? క్రమం తప్పకుండా మానక, వారు మానుచున్నట్టుగా మీరు మానుకొనక, అనేకులు మానుకొనుచున్నట్టుగా లేదా కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానక, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలా చేయిచు మీరు దేవుని సన్నిధాన వర్తనులై ఉండాలి, ఒకరికొకడు బుద్ధి చెబుతూ ఒకరికొకడు పురికొల్పుకుంటూ సంఘములో నిలిచి ఉండాలని దేవుడు ఎందుకు వ్రాయించాడు అని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని సంఘమా, మనకు దేవుడు హెచ్చరిక చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అనేది ఆలోచిస్తే గ్రంథంలో కొన్ని అద్భుతమైన విషయాలు వ్రాయబడ్డాయి. ఇప్పుడు చూడండి, ఆలోచన అనేది ఏ రోజుకి ఆ రోజు నీలోనికి వచ్చేలాగా ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. మెదడు అనేది ఏర్పాటు చేసింది దేవుడే, సృష్టికర్త. అందులోకి ఆలోచనలు వచ్చే క్రమాన్ని విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు మనందరికీ ఆలోచనలు వస్తున్నాయి, అవి మంచివా చెడ్డవా తర్వాత మీరు పరీక్షించుకుందరు, కానీ ప్రస్తుతానికైతే ఆలోచనలు వస్తున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు. రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనల దాటి కొనసాగుతూనే ఉంటుంది, నీ మీద పడుతూనే ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా కూర్చున్నా కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. కొంతమంది విచిత్రం ఏంటి తెలుసా? ఇది వింటూ ఏదో ఆలోచిస్తుంటారు, అది నష్టం. అది దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటూ ఎక్కడో ఆలోచిస్తుంటారు. ఇక్కడ ఉండదు తలకాయ, ఇక్కడ ఉండదు ఆలోచన ఆపలేం కదా, ఎక్కడికైనా వెళ్ళిపోద్ది అది ఆలోచన. మనిషి ఇక్కడ ఉంటాడు, మనసు ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఆలోచన ఆపడం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని మళ్ళీ ఎక్కడో ఆలోచిస్తే దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఇది వినడం వల్ల ప్రయోజనం. మీరు వచ్చింది దేవుని మాట వినడానికి కదా. మరి ఇక్కడికి వచ్చి కూర్చుని మళ్ళీ మనసు ఎక్కడో పెట్టుకుని ఎక్కడో ఆలోచిస్తున్నారు అనుకోండి, దానివల్ల మీకు అస్సలు ప్రయోజనం ఉండదు, ఏ ఉపయోగం కూడా ఉండదు. రైట్. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆయన సన్నిధికి రమ్మని పిలిచాడు? సంఘాన్ని ఎందుకు సమకూర్చబడమన్నాడు? క్రమం తప్పకుండా దేవుని ఆరాధించడానికి రమ్మన్నాడు, ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించమన్నాడు, సమూహముగా మీరందరూ కూడుకోవాలి. ఇవన్నీ ఎందుకు దేవుడు వ్రాయించాడు? అసలు ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక విచిత్రమైన మాట మీ అందరికీ తెలియజెప్తున్నాను. దయచేసి జాగ్రత్తగా గ్రంథంలో నుండి చూడండి. ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. 119వ కీర్తన 24వ వచనంలో భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. 119వ కీర్తన 24వ వచనం. యవన బిడ్డలు ముఖ్యంగా గమనించాలి మీరు కూడా. కీర్తన 119:24 ఏమనుందో చూడండి అక్కడ. ఏంటట? నీ శాసనములు అంటే దేవుడి మాటలు. నీ శాసనములు అంటే అర్థం ఏంటి?
దేవుని వాక్యం, దేవుని మాటలు. నీ శాసనములు నాకు సంతోషకరములు. ఎస్, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి అన్నాడు. అంటే ఒక విశ్వాసికి దేవుని శాసనాలే ఏంటట? ఆలోచనకర్తలట. ఆలోచనకర్తలు. అప్పుడప్పుడు చూడండి, మీరు డైలమాలో ఉంటారు, ఏం చేయాలో తెలీదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు. అటు వెళ్ళాలా వద్దా, నా నిర్ణయం కరెక్టా కాదా, నేను చేస్తున్నది రైటా రాంగా. తెలివైన వాళ్ళు వీళ్ళందరూ. మూర్ఖులేమో ఇంకా అవేం ఆలోచించరు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతారు. వాళ్ళ మూర్ఖులు అంటారు వాళ్ళని. కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక పని చేసే ముందు, ఒక మాట మాట్లాడే ముందు, ఒక అడుగు వేసే ముందు ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు వివేకవంతులు. వాళ్ళు ఒకవేళ నష్టం జరిగినా వాళ్ళ జీవితంలో మరలా తిరిగి కోలుకుంటారు, మరలా తిరిగి నిలబడతారు. వాళ్ళకేం డోకా లేదు, ఎందుకంటే వాళ్ళకు మంచి లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే తాము చేస్తున్న దానిని పరిశీలించుకునే లక్షణం ఉంది. కాబట్టి వాళ్ళు ఈరోజు ఒకవేళ దెబ్బతిన్నా రేపన్న రోజునైనా బాగుపడతారు వాళ్ళు. కానీ మూర్ఖులు ఉంటారు చూడండి, వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఎందుకంటే వాళ్ళు ఏ ఆలోచన స్వీకరించరు. గుడ్డెద్దు చేలో పడింది అన్నట్టుగానే వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఏది తోస్తే అది చేసేస్తుంటారు, ఏది అనిపిస్తే అది చేసేస్తుంటారు. ఎలా అనిపిస్తే అలా మాట్లాడేస్తారు, ఎలా అనిపిస్తే అలా నడిచేస్తారు, ఎలా అనిపిస్తే అలా బతికేస్తారు. చూడండి, ఏది అనిపిస్తే అది చేసేస్తానంటారు చూసారా, మూర్ఖులు వాళ్ళు. నీకు అనిపించింది చేసేయడం అన్ని సందర్భాలలో కరెక్ట్ కాదది. అంటే నీకు ఆ పరిపక్వత ఉందా లేదా, నీకంత జ్ఞానం ఉందా లేదా, నీకంత వివేకం ఉందా లేదా, నీకంత సామర్థ్యం ఉందా లేదా, నువ్వు అంత గొప్ప సామర్థ్యం కలిగిన వివేచన, పటిమ, శక్తి కలిగిన జ్ఞానవంతుడివా జ్ఞానవంతురాలివా అనే దాని మీద అది బేస్ అయి ఉంటుంది. నువ్వు ఏదైనా చేసే ముందు కొంత ఆలోచన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది చూడండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటారా? విన్నారు ఎప్పుడైనా ఈ డైలాగ్? మీరు విన్నారు లేదా? ఏం చెయ్యాలో ఏమవట్లేదు, అర్థం కావట్లేదు. ఏమా కొన్ని సందర్భాల్లో విన్నట్టు కాదు అన్నట్టు కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే చాలామంది జీవితంలో అదొక భాగం. ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరిగా అలాంటప్పుడే మనకు అవసరం డబ్బులు కాదు, మనకు అవసరం ఆస్తులు కాదు, మనకు అవసరం అన్నం కాదు, మనకు అవసరం మందులు కాదు. అలాంటి టైంలో ఏది కాదు కానీ ఆలోచన అనేది చాలా అవసరం. అప్పటికి మనకు ఆలోచనే కావాలి. ఏం చెయ్యాలి అనే ఆలోచన, ఏం మాట్లాడాలి అనే ఆలోచన, ఎలా నడవాలి అనే ఆలోచన, ఎలా వెళ్ళాలి ఆలోచన. ఆ టైంలో మనకు ఆలోచన చెప్పేవారు ఉండడం అది మన అదృష్టం అనుకోవాలి. కానీ కొంతమంది మూర్ఖులు చెప్పిన ఆలోచనను కూడా చెవిని పెట్టరు, వినరు అసలు. అవతల వ్యక్తి నాకు మంచి ఆలోచన చెప్తున్నాడు, ఇది వింటే నాకు అంతా సర్దుకుంటుంది, బాగుపడుతుంది, అంతా చక్కబడుతుంది, అంతా రైట్ అవుతుంది, సరే అవుతుంది, మంచి ఆలోచన చెప్తున్నాడు అని అనుకునేటువంటి శక్తి కొంతమంది మూర్ఖులకు ఉండదు. అందుకే ఆలోచన ఎంత గొప్పదంటే ఆ టైంకి ఆ ఆలోచన ఉండడమే మంచిది. అది లేకపోవడం వల్ల నష్టపోతుంటారు చాలామంది. చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలకైతే తెలీదు. ఇప్పుడు మనం చెప్తుంటారే రే పరిగెత్తకు అంటుంటాం పిల్లల్ని. అయినా వాళ్ళు వినకుండా ఏం చేస్తారు? పరిగెత్తేస్తారు, దెబ్బ తగిలేస్తుంది. ఒకరోజు ఒక చోట ఒక తండ్రి చేయబట్టుకు నడిపిస్తున్నాడు, ఒక తల్లి తండ్రి చేయబట్టుకు బాబుని నడిపిస్తున్నారట. వాడు తొంటరోడు పరిగెత్తకుంటుంటే వినకుండా రోడ్డు మీద పరిగెత్తేశాడు. ఆటో వచ్చి గుద్దేసింది. ఇప్పుడు తండ్రికి అనిపిస్తుంది, వీడు ఇంత మూర్ఖుడేంటి, నేను చెప్పినా వినలేదు, పరిగెత్తాడు, ఆటో వచ్చి గుద్దేసింది. ఆ పిల్లాళ్ళు అంత పరిపక్వత లేదు అక్కడ. పసివాడు కనుక ఆ పరిపక్వత లేదు. మనలాంటి వాడు అనుకోవడం మన మూర్ఖత్వం అక్కడ. నేను చెప్పాను కరెక్టే, కానీ వినేంతటి పరిపక్వత, వినేంతటి జ్ఞానం, వినేంతటి వివేకం ఇంకా వయసుకి రాలేదు. పరిగెత్తొద్దని ఏదో చెప్తున్నాళ్ళే, రెగ్యులర్గా చెప్పే మాటే కదా అని వాడు అనుకుంటాడు. కానీ ఇక్కడ పరిగెత్తడం వల్ల వచ్చిపోయే వాహనాలు గుద్దేస్తాయి అనే ఆలోచన ఆ పిల్లాడికి ఉండదు. సో పరిగెత్తేస్తాడు. ఆ వయసు అలాంటిది. ఆ వయసులో మనం అనుకుంటాం, అరే వాడు నేను చెప్పింది వెంటనే అర్థం చేసేసుకుని నాకులాగా ఉండిపోవాలి కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి ఆ పరిణతి ఉండదు కాబట్టి, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి పరిగెత్తేస్తారు. సో ఇదే విధానం నా అంత అయ్యాక నీ అంత అయ్యాక కూడా కంటిన్యూ అయితే అది తప్పు. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు పరిగెత్తొద్దు అని పిల్లాడికి చెప్తే వినకపోవడం వేరే, పరిగెత్తొద్దని ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ వయసు ఉన్న వాడికి చెప్తే అది ఎలాంటిది? అది ఇది ఒకటేనా? చెప్పండి, అది ఇది ఒకటేనా? కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆలోచనను గ్రహించగలిగే, ఆలోచనను వినగలిగే, ఆలోచనను ఆచరించగలిగే సామర్థ్యం నీకు నాకు వచ్చింది. అందుకే పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి వలె ఆలోచించి తిని యోచించి తిని ఉంది అక్కడ మాట. కొరింథీ పత్రికలో ఉందా లేదా?
నేను పిల్లవాడనై ఉన్నప్పుడు చదివేయండి. ఎందుకు ఉందంటే కొంతమంది ఇటు ఊపుతున్నారు, కొంతమంది అటు ఊపుతున్నారు. కొంతమందికి ఉందని కూడా అర్థమయ్యేలా లేనట్టుంది. 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం అందరూ చూడాలి. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు అంటే పౌలు గారి బాల్య దశ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. పౌలు గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు నేను ఏం చేసేవాడిని? పిల్లోళ్ళ మాట్లాడేవాడిని. పిల్లోళ్ళ మాట్లాడడం ఏంటి? పిల్లవాని వల్లే మాట్లాడడం అంటే పిల్లవాళ్ళ మాటలు ఎలా ఉంటాయి మనకు తెలియంది కాదు. పిల్లల మాటలు ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. ఎందుకంటే వాళ్ళకి పరిపక్వత లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి వివేకం లేదు. మనం ఏమనేసుకుంటున్నామంటే మనలాంటి పరిపక్వతలో ఉండాలి. తప్పు తప్పు తప్పు. వాళ్ళు మనలాంటి పరిపక్వతలో ఉండరు. ఎందుకంటే అది ఆ స్థాయి కాదు, ఆ స్థాయి కాదు. నీ ఆలోచన విరమించుకో. నీ స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. నీ అనుభవాలు వేరు, వాళ్ళ అనుభవాలు వేరు. నీ తలకాయ ఎదగడం వేరు, వాళ్ళ తలకాయ ఇంకా ఎదగలేదు, వాళ్ళ మెదడు ఇంకా సంపూర్ణంగా ఎదగలేదు. గనుక వాళ్ళ మాటల్లో పరిపక్వత ఉండదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితే, పెద్దోడిని అయ్యాక పిల్లోళ్ళ మాట్లాడతానంటే కుదరదు. అవునా కదా? పెద్దవాడు అయిపోయావు, ఇప్పుడు నువ్వు పెద్దదానం అయిపోయావు. పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా నేను పిల్లోళ్ళలాగే మాట్లాడతాను అంటే అది మంచి పద్ధతి కాదు. వినేవాళ్ళకు కూడా చిరాగ్గా ఉంటుంది కదా. అవునా కదా? సో పెద్దవాళ్ళు అయిపోయాం మనం ఇప్పుడు. తర్వాత రెండోది ఏమన్నాడు? పిల్లవాని వలె తలంచి తిని అన్నాడు. తలంచి తిని అంటే తలంపులన్నీ ఎలా ఉన్నాయంటే పిల్లోళ్ళ ఉన్నాయట. చిన్నపిల్లాడు ఎలా తలస్తాడో అలా ఉన్నాయట. చిన్నపిల్లల తలంపులకి పెద్దల తలంపులకి తేడా ఉందా లేదా? చెప్పండి, తేడా ఉందా లేదా? చాలా పెద్ద తేడా ఉంది, చాలా పెద్ద తేడా. ఎందుకంటే పిల్లవాని తలంపులు వేరు, పెద్దవాని తలంపులు వేరు. పిల్లవానికి ఏమీ తెలియదు, ఏది చెప్పినా నమ్మేస్తారు వాళ్ళు. ఏది చెప్పని నమ్మేస్తారు, అన్నీ నమ్మేస్తారు. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిచేస్తారు, నువ్వు ఏది చేయమంటే అది చేసేస్తారు, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలీదు. మనం ఎదిగాం, పెద్దలం మనం. పెద్దవాని వలె తలంచాలి. పెద్దవాని తలంపులకు పిల్లవాని తలంపులకు చాలా వ్యత్యాసం ఉంది. రైట్? పిల్లవాని వలె తలంచితిని అండర్లైన్ చేసుకోండి. దాని పక్కన వ్యతిరేకంగా మీరు రాసుకోండి. పెద్దవాని తలంపు, పిల్లవాని తలంపు. దానికి వ్యతిరేకమైంది ఏంటి? పెద్దవారి తలంపు. తర్వాత చూడండి, పిల్లవాని వలె యోచించి తిని అంటే పిల్లవాళ్ళ ఆలోచనలు, పెద్దవారి ఆలోచనలు. పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయంటే అస్సలు స్పష్టత ఉండదు. అప్పుడే రైట్ అంటారు, అప్పుడే రాంగ్ అంటారు, అప్పుడే ఎస్ అంటారు, అప్పుడే నో అంటారు, అప్పుడే కరెక్ట్ అంటారు, అప్పుడే కాదంటారు, అప్పుడు వెళ్తామంటారు, అప్పుడు వెళ్ళమంటారు, అప్పుడు తింటామంటారు, అప్పుడు తినమంటారు, అప్పుడు ఉంటామంటారు, అప్పుడు ఉండమంటారు. ఇవన్నీ కూడా అప్పుడే వేసుకుంటామంటారు, మళ్ళీ వేసుకోమంటారు బట్టలు. ఇలా రకరకాలు ఉంటాయి పిల్లల ఆలోచనలు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇంకా యోగ్యత అనగా పరిపూర్ణమైన ఆలోచన విధానం ఇంకా సంతరించుకోలేదు. అంటే వాళ్ళు ఒక రకంగా గట్టిగా లేదు, గట్టిపడలేదు. వాళ్ళ హృదయం ఏమవలేదు, స్ట్రాంగ్గా లేదు. కనుక వాళ్ళకి అనుభవాలు లేవు, కనుక పరిపక్వత రాలేదు, కనుక వయస్సు రాలేదు, కనుక ఇంకా వయస్సు మీద పడలేదు, కనుక వాళ్ళు చేసే విషయాల్లో తప్పులు దొర్లుతాయి. వాళ్ళని మనం జడ్జి చేయడానికి లేదు, వాళ్ళని మనం ఏం అనడానికి లేదు. ఎందుకంటే తప్పులు దొర్లుతూ ఉంటాయి, మనం శిక్షణ ఇస్తూ ఉంటాం, శిక్షణలో పెడతా ఉంటాం, మళ్ళీ తప్పులు దొర్లుతాయి, మళ్ళీ శిక్షణలో పెడతాం. అలా కొన్నాళ్ళకి వాళ్ళు అలా 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 నేర్చుకుంటూ పరిపక్వతలోనికి అడుగులేస్తారు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను పిల్లవాడి వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాడి వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచాను, పిల్లవాడి వలె ఉన్నప్పుడు పిల్లవాళ్ళ ఆలోచించాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానేశాను అన్నాడండి. ఏమన్నాడు? మానేశాను అంటే ఒకప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఏం చేశాను? మానేశాను. ఎందుకు మానేశావు? ఇది క్వశ్చన్ పౌలు గారికి. మనందరి క్వశ్చన్ ఏంటంటే, పౌలు గారు మీరు ఎందుకు మానేశారు? అలాగే చేయొచ్చుగా, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడొచ్చుగా, ఇప్పుడు కూడా అలాగే యోచించవచ్చు కదా, ఇప్పుడు కూడా అలాగే తలంచొచ్చు కదా, ఎందుకు మీరు మానేశారు ఇవన్నీ అని అడిగితే ఆయన అంటాడు, అప్పటికి నాకు తలలోనికి ఆలోచన ఇప్పుడు సరిగా వెళ్ళలేదు, ఇప్పుడు నా తలంపులలోనికి నా తలలోనికి మంచి ఆలోచనలు వెళుతున్నాయి, ఇవి వెళ్ళి అవి నన్ను మానేసేలా చేశాయి. గెట్ మై పాయింట్. ఇవి వెళ్ళడం వల్ల అవి మానేసేలా చేశాయి. ఇవి వెళ్ళనంత వరకు అవి నేను మానలేకపోయాను. ఇప్పుడు చూడండి, చాలామందికి బీపీ హై ఉంటుంది.
డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెంటనే మొట్టమొదటి చెప్పేది ఏంటి తెలుసా? బీపీ తగ్గాలంటే నువ్వు బరువు తగ్గు ఫస్ట్ అంటారు. నువ్వు బరువు తగ్గితే తప్ప నీకేం తగ్గదు, బీపీ తగ్గదు, నువ్వు బరువు తగ్గాలి. రెండోది ఉప్పు తగ్గించాలి అంటాడు. ఎందుకంటే బీపీ హై ఉంటుందంటే నువ్వు బరువు తగ్గాలి, రెండోది ఉప్పు తగ్గించాలి, మూడోది అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు, స్ట్రెస్ పెట్టుకోకు, కొంచెం ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. నువ్వు దేన్ని మార్చలేవు, నువ్వేది ఇప్పటికిప్పుడు దాన్ని సెట్ చేయలేవు, ఆ జరిగేది అలా జరగక మాందో, కొంచెం దైవ చింతనతో ఉండు. అంటే కొంచెం భక్తి భావాలు ఉన్న వ్యక్తి అయితే చెప్తాడు, కొంచెం ఆధ్యాత్మికంగా ఉండు, దైవ చింతనతో ఉండు, మనశ్శాంతిగా ఉండు, ప్రార్థనాపూర్వకంగా ఉండు అని చెప్తారు. అంటే అప్పటి వరకు లేని తెలియని ఆలోచన ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు నీ బుర్రలోకి వచ్చింది. అంటే బీపీ తగ్గాలంటే మన ఒళ్ళు తగ్గాలన్నమాట. మనం బాగా పెరిగిపోయాం అడ్డంగా నిలువుగా, ఇప్పుడు అవి తగ్గితే తప్ప మనకి బీపీ తగ్గదనమాట. ఇప్పుడు ఏం చేయాలి? మనం తగ్గాలి అని నిర్ణయం గట్టిగా తీసుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ముందు ఒళ్ళు తగ్గించుకుంటాడు. వ్యాయామాలు చేస్తాడో, తిండి మార్చుకుంటాడో, ఇంకోటి చేస్తాడో, ఏం చేస్తాడు? ఒళ్ళు తగ్గించుకుంటాడు. నెక్స్ట్ ఉప్పు శాతాన్ని కూడా పూర్తిగా ఏం చేస్తాడు? చాలా వరకు తగ్గించేసుకుంటాడు. ఆ తర్వాత మనశ్శాంతిగా ఉండడం మొదలు పెడతాడు. ఇదంతా దేని ద్వారా సాధ్యమైంది? కొన్నాళ్ళకి బీపీ నుంచి విడుదల పొందుతాడు. దేని ద్వారా సాధ్యమైంది ఇది? ఒక మంచి ఆలోచన వినడం వల్ల. ఇప్పుడు అదే డాక్టర్ దగ్గర వినేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవడో ఒక మహా సైంటిస్ట్ కనబడతాడు, మన చుట్టూ ఎక్కువ మంది ఉంటారు సైంటిస్టులు. ఆ సైంటిస్ట్ అంటాడు, గాడిది గుడ్డు డాక్టర్లు అలాగే చెప్తారు, బతికి పావల బతుక్కి, బతికి 20 రోజులు బతుక్కిని అది మానేసి ఇది మానేసి అది చెప్పిందంతా వింటూ ఉంటే ఇంక మనం బతకక్కర్లేదు, వాళ్ళు చెప్పే సోదంతా ఏమి వినక్కర్లేదు, నేను ఇదిగో ఇంత లావు ఉన్నాను, నీకంటే లావు ఎక్కువ ఉన్నాను, మరి నాకు ఉందా బీపీ అంటాడు. కరెక్టే కదా అనుకుంటాడు ఈ అమాయకుడు, ఇరుబాగులోడు. అప్పుడు ఏమైంది? ఆ డాక్టర్ గారి ఆలోచన ఇతని హృదయంలో పడగానే మొలకెత్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం వేసాడు? యాసిడ్ వేసాడు. ఈడొచ్చి ఆ ఆలోచన మొలకెత్తుతుంది అనగా ఈడొచ్చి ఏం వేసాడు? యాసిడ్ వేసి మొత్తం నాశనం చేసేస్తే ఈడికి తొందరగా పోతాడు. ఇంకా ఎందుకంటే ఈడు మాటలు విన్నాడు, ఈ దిక్కుమాలిన ఆలోచన విన్నాడు, ఈ తెంగర ఆలోచన విన్నాడు కాబట్టి తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆటోమేటిక్గా జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటాడు అనమాట. ఏం పర్లేదట, వాళ్ళు అలాగే చెప్తారండి. మన వాళ్ళు చాలామంది అప్పుడప్పుడు కనపడుతున్నారు, డాక్టర్లు అలాగే చెప్తారండి అంటారు. వాళ్ళు అలాగే చెప్తారట. ఇప్పుడు ఏమన్నా మంచి చెప్పినా కూడా వాళ్ళు అలాగే చెప్తారండి, మనకెందుకు? అన్నీ మనం వినాలా? అలా పని పాట ఏముంది? ఆడ కూర్చున్న మైక్ తీసుకుని వాళ్ళు అలాగే చెప్తారు. మనం వెళ్ళి కూర్చున్నాం కాబట్టి ఏదో వినేవాడట, చెప్పేవాడికి ఏంటట? లోకువట. మంచి సామెత, దిక్కుమాలిన సామెత. వినేవాడు చెప్పేవాడికి లోకువా? చెప్పేవాడు లోకు అయ్యి చెప్తాడా? వినేవాడికి మంచి కోరి చెప్తాడా? అన్ని సందర్భాల్లో దాన్ని మనం అనుమతించకూడదు, అలాంటి ఆలోచనని కదా, యాక్టివేట్ చేయకూడదు. సందర్భానుసారంగా ఆలోచించాలి. సరే, ఇప్పుడు ఒక ఆలోచన మన జీవితాన్ని మంచికో చెడుకో అటో ఇటో ఎటో మొత్తం మీద ఏం చేస్తుంది? నడిపిస్తుంది. అంతే కదా? యవనస్తులైనా అంతే, పెద్దవాళ్ళైనా అంతే, చివరకు వృద్ధులైనా అంతే. ఒక ఆలోచన అంతే, అది అటో ఇటో ఎటో నడిపిస్తుంది. కానీ మనం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి మనకి చిక్కం ఉంటుంది బుర్రకాయలో, అంటే తలకాయలో ఏముంటుంది? ఒక చిక్కం ఉంటుంది. అంటే వడకట్టే చిక్కం మాదిరి చిక్కం తయారవుద్ది, లోపల ఎదిగే కొలది తయారవుద్ది అనమాట. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారై ఉన్నారు అన్నాడు హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వయస్సు వచ్చిన వారట అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు, మేలేది కీడేది వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారై జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు అన్నాడు. సో అంటే ఇప్పుడు బలమైన ఆహారము వారికే తగును అంటాడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఉందా మాట. బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ బలమైన ఆహారము అంటే దానికి మీరు ఏం రాసుకోవాలి తెలుసా? అక్కడ కరెక్ట్గా బలమైన ఆలోచన. బలమైన ఆహారం అంటే అర్థం ఏంటి? బలమైన ఆలోచన. ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచన? అక్కడ దేవుని ఆలోచన. ఈ ఆలోచనే మీకు ఆశీర్వాదం. పచ్చి నిజం నేను చెప్పేది. ఆలోచనను, దేవుని ఆలోచనను మించిన ఆశీర్వాదం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఎగ్జాంపుల్ చెప్పనా? నీవు ఉన్న దేశాన్ని విడిచిపెట్టు
నేను చూపించే దేశానికి వెళ్ళు. దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు దాన్ని? ఏమంటారు? గాడ్స్ ప్లాన్. అంటే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, మన భాషలో దేవుని ఆలోచన. ఎవరి ఆలోచన అబ్రహాముకి ఇవ్వబడింది? దేవుని ఆలోచన. అప్పటి వరకు నేను ఇక్కడే ఉన్నానండి, ఈ ఊళ్ళో ఉన్నాను, నువ్వు ఈ ఊరిని విడిచిపెట్టు అన్నాడు నాతో. అప్పుడు నేను ఊరిని విడిచిపెట్టా. ఒకవేళ నేను ఆ ఊరిని విడిచిపెట్టకపోతే అబ్రహాములాగే ఉండేవాడు, జనములకు తండ్రి అయ్యేవాడు కాదు. అబ్రహాములాగే ఉండేవాడు, ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ అనిపించుకునేవాడు కాదు కదా. అబ్రహాములాగే సామాన్యంగా చచ్చిపోయేవాడు. కానీ అతని జీవితం కొత్త పుంతలు తొక్కింది. సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు, సరికొత్త స్థితిలోనికి అడుగుపెట్టాడు, ఉన్నతమైన స్థితిలోనికి అడుగుపెట్టాడు. అబ్బో, గొప్పోడైపోయాడు. ఇప్పుడు 2 మతాల వాళ్ళు అబ్రహాముని తండ్రిగా భావిస్తున్నారు. ఒకటి క్రిస్టియానిటీ, రెండోది ఇస్లాం. ఇద్దరు కూడా అబ్రహాముని ముఖ్యుడిగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అబ్రహాము నుంచి ఇస్మాయిల్ వచ్చాడు, అబ్రహాము నుంచే ఇస్సాకు వచ్చాడు. సో అబ్రహాము తీసుకున్న ఒక నిర్ణయం అనగానే మీరు ఆలోచించాలి, అబ్రహాము ఒక ఆలోచనకు చోటిచ్చాడు. ఎవరి ఆలోచనకు చోటిచ్చాడు అంటే దేవుని ఆలోచనకు చోటిచ్చాడు. అందుకే ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు, గొప్పవాడయ్యాడు, ఉన్నత స్థితికి ఎదిగాడు. వేల సంవత్సరాలు గతించిపోయినా కూడా ఇప్పటికే ఆయన పేరు సంఘాలలో వినబడేంతటి స్థాయిలో ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆ టైంలో అతను నేను ఎలానయ్యా, నాకు వద్దయ్యా, నాకున్న జీవితం నాకు చాలు, ఊరొదులు బొమ్మంటే ఎలాగా, ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్తే అక్కడ నేను రిస్క్ అయిపోతాను, ఏమో అక్కడ ఉండగలను ఉండలేదో, పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటో, అయినా నిన్ను నమ్మి ఎలా వెళ్ళాలి, నేను ఏం రుజువు చూపిస్తావు నాకు, ఏం ఆధారం చూపిస్తావు నాకు, నిన్ను నమ్మి నేను అక్కడికి వెళితే నా జీవితం చేతులారా నాశనం చేసుకున్నట్టు కాదా, ఎందుకు నీ ఆలోచన నేను వినాలి, ఎందుకు నీ మాట నేను వినాలి, ఎందుకు నువ్వు చెప్పినట్టు నేను చేయాలి, నాకు నచ్చినట్టు నేనుంటా అన్నాడు అనుకోండి. మీరు చెప్పండి, మనం మాట్లాడుకుంటున్న అబ్రహాము మన కళ్ళ ముందు ఉండేవాడా? చెప్పాలి. మనం మాట్లాడుకుంటున్న అబ్రహాం మన కళ్ళ ముందు ఉండేవాడా? ఉండడు. ఆ అబ్రహాం వేరు, ఈ అబ్రహాం వేరైపోయేవాడు. అంటే అబ్రహాము దేవుని ఆలోచన ఏం చేశాడు? విన్నాడు, దేవుని మాట విన్నాడు. ఇందాక చెప్పాను కదా, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మంటాం, ఎందుకు మీరు అందరూ సంఘానికి రావాలి, ఎందుకు మీరు సంఘానికి వచ్చి కూర్చోవాలి మానక. మొన్న 2-3 వారాల క్రిందట చెప్పాను నేను ఆల్రెడీ. మనం ప్లాట్ఫామ్ మీద ఉంటేనే ట్రైన్ ఎక్కగలం, ఎయిర్పోర్ట్లో ఉంటేనే ఫ్లైట్ ఎక్కగలం కదా. సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి దేవుడు రమ్మన్నాడు, ఎందుకు మిమ్మల్ని ఇక్కడ అందరితో కలిసి ఉండమన్నాడు, ఎందుకు కూర్చోమన్నాడు? సాధ్యమైనంత మేరకు మీరందరూ ఆరాధన మిస్ అవ్వకుండా చక్కగా వచ్చి దేవుడిని ఆరాధించాలి అని ఎందుకు అన్నాడు అని అంటే, 6 రోజులు నువ్వు లోకంలో ఉంటావు, అవునా? 6 రోజులు లోకంలో ఉండి రకరకాల ఆలోచనల బొరలో వేసుకుని వచ్చేస్తావు ఇక్కడికి, అవునా కదా? ఈ 6 రోజుల్లో ఎన్ని పడిపోయాయో లోపల, ఎన్ని విన్నావో, ఎన్ని చూసావో, ఎంతమందితో మాట్లాడావో, ఎన్ని వచ్చేసాయో లోపలికి. అందులో మంచివి ఉండొచ్చు, చెడ్డవే ఉండొచ్చు. నీ సహవాసాన్ని బట్టి, నువ్వు చూసే వాటిని బట్టి, నువ్వు వినే వాటిని బట్టి, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి అవన్నీ ఆధారపడి ఉంటాయి. కాకపోతే లోపలికి మాత్రం పడతానే ఉంటాయి. నాకు ఈ 6 రోజుల్లో ఎన్నో పడ్డాయి, నీకు ఈ 6 రోజుల్లో ఎన్నో పడ్డాయి. అందులో ఈ చిక్కం అనేది ఉండకపోతే, వడకట్టే ప్రక్రియ జరగకపోతే కొన్ని అలా లోపల నిక్షిప్తం అయిపోతాయి. ముఖ్యంగా యవనస్తులు వినాలి, మీ లోపల చెడు స్నేహితుల వల్ల చాలా నిక్షిప్తం అయిపోతాయి లోపల. అలా చెడు స్నేహితులు మీ లోపల కొన్ని నిక్షిప్తం చేసేయడం వల్ల అవే నిజం అనుకొని వారి బాటలో మీరు వెళ్ళిపోతారు. కానీ తర్వాత అర్థమవుతుంది మనం ఎంత తప్పు చేసేసామో, ఫ్రెండ్స్ మాటిని. తర్వాత అర్థమవుతుంది మనం ఎంత తప్పు చేసామో. దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపును, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఆ మాటలు మనకు అప్పుడు గుర్తొస్తాయి. అర్రే, వీళ్ళ ఆలోచన వినుండకపోతే బాగుండేది కదా అనిపిస్తుంది. అందుకే ఎందుకు మీకు సరిగా ఫిల్టర్ లేదనమాట. అప్పటికి ఫిల్టర్ లేదు. ఇప్పుడు లోపల పడేదాన్ని అంతటిని ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు చాలామంది టీ తాగే అలవాటు ఉంటుంది, టీ కాసుకుంటారు. టీ కాసుకున్న తర్వాత లోపల టీ పొడి వేసేసి, ఆ టీ పొడి బాగా కొంతమంది ఎక్కువ పడేసుకుంటారు కదా, అది అలా పోసేసుకుని గ్లాసులో పోసేసుకుని తాగుతుంటే ఎలాగుంటుంది చెప్పండి? పళ్ళ నిండా నక్షత్రాలు కనబడుతుంటాయి, నోటి నిండా అడ్డుపడతా ఉంటుంది. అది అలా టీ తాగబుద్ధి వేస్తుందా మీకు? అలా తాగలరా? లోపలికి వచ్చి ఆ పళ్ళలో టీ పొడి అడ్డుపడుతూ ఉంటే చాలా చికాగ్గా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇవ్వండి అలాంటి టీ పొడి 2-3 స్పూన్లు ఆ కప్పులో వేసేసి ఇచ్చేయండి కలిపేసి.
తాగుతూ ఉంటే లోపల అడ్డుపడతా ఉంటుంది. ఎంత చిరాగ్గా ఫీల్ అవుతారంటే, అసలు టీ ఇవ్వడమైనా మానేయాల్సిందమ్మా, ఇలాగ ఇచ్చేవేంటి నువ్వు, లేదంటే వడకట్టైనా ఇవ్వమ్మా అంటారు. ఏం చేసి ఇవ్వాలట? వడకట్టి ఇవ్వాలట. అంటే ఎందుకు వడకట్టమంటున్నారంటే ఆ పొడి లోపలికి వెళ్ళడం, అందులో ఉన్న ఎసెన్స్ ఏదైతే ఉందో దిగిపోతే సరిపోయింది. టీలోకి అది మరగడం వల్ల అందులో ఉన్న రంగు, రుచి, చిక్కదనం ఏవో చెప్తారు కదా, అన్నీ ఉంటాయో లేవో డౌటే కానీ సరే ఉన్నాయనుకుందాం కాసేపు. ఏమున్నాయట? రంగు ఉందట, రుచి ఉందట, ఇంకా చిక్కదనం కూడా ఉందట, మొత్తం అన్నీ దిగిపోయాట అందులోకి. ఇంకొంతమంది అయితే ఇందులో అనురాగం ఉందంటాడు, ఆప్యాయత ఉందంటాడు. అవి ఏం మనకి టీలో ఉండవు. కానీ అడ్వర్టైజ్మెంట్ కోసం ఏమంటాడు? బంధాలు కలుపుతుందట, అందులో అనురాగం ఉందట, ఆప్యాయత ఉందట, బంధాలు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయట. అది దాయితేనా? అమ్మ ప్రేమ ఉంటుందట అందులో. టీలో అమ్మ ప్రేమ ఉంటుందా? టీలో అమ్మ ప్రేమ, కాఫీలో నాన్న ప్రేమ, ఇంకో ఎందులోనో భార్య ప్రేమ, ఇంకో ఎందులోనో భర్త ప్రేమ ఉండవు అలాగా. సరే, వాడు అడ్వర్టైజ్మెంట్ కోసం ఏదో చెప్తాడు, సరే కాసేపు అనుకుందాం. అది ఏం చేసి ఇవ్వాలి? వడకట్టి ఇవ్వాలి, అంతేనా? ఈ చిక్కం చిన్నపిల్లలకు ఉండదు. ఈ చిక్కం దాని అంతటిది ఏర్పడాలి లోపల. అది అనుభవం వస్తున్న కొలది దాని అంతటిది లోపల ఏమవ్వాలి? ఏర్పడాలి. అనుభవం వచ్చాక ఏర్పడుతుంది. అది అంతవరకు ఏర్పడదు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి దంతాలు ఉండవు. క్రమంగా వయసు మీద పడే కొలది వాళ్ళకి ఏమొస్తాయి? దంతాలు వస్తాయి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి దేవుడు చిన్నపిల్లలకే దంతాలు పెట్టుంటే బాగుండేది కదండి అంటే, చిన్నపిల్లలకి దంతాలతో పని లేదు. ఎందుకంటే వాళ్ళు మీకులా మొక్కలు కక్కలు కొరకరు కదా. బలమైనవేవి మీలాగా తినరు వాళ్ళు. మీలా దాన్ని ఏమంటారు, చెరుకు ముక్కలు, చెరుకు గెడలు పీక అవతల పడేసేంతటి పని వాళ్ళకి లేదు. అందుకని చిన్నపిల్లల వయసుకి తగ్గట్టు చిన్నపిల్లలకి దంతాలు ఇవ్వబడ్డాయి, పెద్దవాళ్ళ వయసుకి తగ్గట్టు పెద్దవాళ్ళకి దంతాలు ఇవ్వబడుతున్నాయి. క్రమంగా వస్తాయి అవి, ఒకసారి రావు, పుట్టినెంటనే రావు. క్రమంగా వయసు మీద పడుతున్న కొలది ఆ పాలపళ్ళు ఊడిపోతూ మంచి పళ్ళు వస్తూ అలా మెల్లిమెల్లిగా దంతాలు కూడా పెరుగుతూ క్రమంగా ఒక పళ్ళ వరస లోపల ఏర్పడుతుంది. ఆ తర్వాత దానికి పని చెప్తారు వాళ్ళు. ఇన్ ద సేమ్ వే వయసు మీద పడుతున్న కొలది మేలులను కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు మీకు వస్తాయి. అప్పుడు మంచి ఆలోచనలు మీకు కావాలి. ఏం కావాలి? మనం ఎప్పుడు కూడా మంచి ఫుడ్ తినాలనుకుంటాం. ఏమ రైట్ ఆర్ రాంగ్? మంచి ఫుడ్ తినాలనుకుంటాం, అంతేనా? ఎలాంటి ఫుడ్ తినాలి మనం? మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తింటే హెల్తీగా ఉంటాం కాబట్టి మంచి ఫుడ్ తినాలనుకుంటాం. నెక్స్ట్ మంచి డ్రెస్సెస్ వేసుకోవాలనుకుంటాం, మంచి బట్టలు ఉండాలి అనుకుంటాం. అలాగే మంచి ఇంట్లో ఉండాలనుకుంటాం. వర్షం వస్తే నీళ్ళు గారిపోయే ఇల్లులు గాను కాకుండా ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటాం? మంచి ఇంట్లో ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి, అలాగే మంచి ఇంట్లో ఉండాలి, అలాగే మంచిగా చదువుకోవాలి. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు మంచిగా సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచిగా వ్యాపారం ఉండాలి, మంచిగా చేసే పని ఉండాలి. ఇవన్నీ అందరి ఆలోచనలు అన్నీ మంచిగా ఉండాలి. కానీ నేను అంటున్నాను, ఇన్ని మంచిగా ఉన్నా కూడా, ఇవన్నీ మంచిగా ఉండాలన్నా కూడా, ఇవన్నీ మంచిగా ఉండాలన్నా కూడా నీ హృదయంలోనికి మంచి ఆలోచన వెళ్ళాలి. నీకు మంచి ఆలోచన చెప్పేవారు ఉండాలి. మంచి ఆలోచన చెప్పేవారు నీకు లేకపోతే, మంచి ఆలోచన నీ హృదయంలోనికి వెళ్ళకపోతే నీకేది మంచిగా ఉండదు. నీకేది మంచిగా ఉండాలన్నా మంచి ఆలోచన నీ హృదయంలోనికి వెళితేనే అది మంచిగా ఉంటుంది. అందుకే దేవుడు నిన్ను సన్నిధికి రమ్మన్నాడు. సన్నిధికి రావడం వల్ల నువ్వు ఏం చేస్తావట, ఏం వింటావాడు? చూడండి, కీర్తన గ్రంథం 119:24 మనం చదువుకున్నాం కదా, నీ ఆలోచనలు నీ శాసనములు విశ్వాసినైన నాకు ఆ ఆలోచన కర్తలు అని చదువుకున్నాం అక్కడ. అంటే నాకు నీ శాసనాలు ఏం చెప్తున్నాయంటే ఆలోచనలు చెప్తున్నాయి, నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఏం చెప్తున్నాయి? నీ శాసనాలు చెప్తున్నాయి నాకు ఆలోచనలు. అవి విని నేను సెట్ అవుతున్నా, అవి విని నా రూట్ క్లియర్ చేసుకుంటున్నా, అవి విని నేను ఒక మంచి రూట్లో వెళ్ళగలుగుతున్నా. అది నీ శాసనాలు. రెండోది ఇర్మియా గ్రంథం 32:19 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 32:19. ఇర్మియా గ్రంథం 32:19. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. చూడండి జాగ్రత్తగా. ఆలోచన విషయంలో ఎవరు గొప్పవారట? దేవుడు గొప్పవాడట. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు అంటే నిన్ను మించిన గొప్పవాడు ఇంకెవరు లేరు. అవును తండ్రి, నాకు ఆలోచన చెప్పండి. అర్థమైందా? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. నెక్స్ట్, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. జాగ్రత్తగా చూడాలి. క్రియలు జరిగించే విషయంలో నువ్వెవరట?
శక్తి సంపన్నుడవు. నెక్స్ట్, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. అంటే ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడవు తండ్రి, క్రియలు జరిగించే విషయంలో నువ్వే శక్తి సంపన్నుడవు తండ్రి. నీవు ఆలోచన చెప్పడం అనేది మాకు దీవెన, నీవు ఆలోచన చెప్పడం మాకు ఆశీర్వాదం, నువ్వు ఆలోచన చెబితే వినడం వల్ల మాకు ప్రయోజనం. అది మా జీవితాన్ని సక్రమమైన బాటలో నడిపిస్తుంది. దీని అర్థమే అది. ఏది? నీ వాక్యము నా పాదములకు దీపము అంటే అర్థం ఏంటి? నీ ఆలోచనే నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. నా త్రోవ వెలుగుమయంగా ఉంటుంది ఎప్పుడు నీ ఆలోచన వినడం వల్ల. నీ ఆలోచన వినకపోవడం వల్ల ఇలా ఉంటుంది. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు పిల్లలతో మాట్లాడేటప్పుడు మీకు బాగా గుర్తుంటుంది, నేను చెప్పానా, ఏమంటారు పిల్లలతో నేను చెప్పానా లేదా అంటారో లేదా? ఏమంటారు? రే నేను చెప్పానా, ముందే చెప్పానా, నేను చెప్పానా లేదా అంటాడు టోన్ పెంచి, తండ్రి కానీ తల్లి కానీ. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, అలా మౌనంగా ఉంటారు. నేను చెప్పాను ముందే అంటాడు. అంటే నువ్వు ఏం చెప్పావు? వాడు ఏదో చేయకూడదని చెప్పావు, వాడు ఏ రూట్లోనే వెళ్ళకూడదని చెప్పావు, నీ అనుభవంతో చెప్పావు. అది ఎలా చెప్పావు? నీ అనుభవంతో. ఆల్రెడీ నువ్వు దెబ్బతినున్నావు, ముట్టుకోవద్దు, షాక్ కొడద్ది, నీకు ఎలా తెలిసింది? నేను ఆల్రెడీ తిన్నాను, అయితే నేను తింటాను. నువ్వు తిని తెలుసుకున్నావు కాబట్టి నేను కూడా ఏం చేస్తాను, తినే తెలుసుకుంటాను అంటావా? లేదు కదా. వద్దు బాబు, నువ్వు తిన్నావు, నీకు అర్థమైంది, నాకు అనుభవాలతో అర్థమైంది, నీకేమో వినడం వల్ల అర్థమైంది. ఇప్పుడు ఇదివరకు కూడా అడిగా, మళ్ళీ అడుగుతున్నా. ఇక్కడ కరెంట్ షాక్ తిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి చూపించండి. నేను ఒకసారి రుచి చూసా, చిన్నదో పెద్దదో, అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు. నేను కరెంట్ షాక్ ఒకసారైనా తిన్నానన్న వాళ్ళు చేయి చూపించాలి. రైట్, మీరు దించేయండి. ఇప్పటివరకు నేను ఎప్పుడు కరెంట్ షాక్ ఎలా ఉంటుందో నాకు రుచి కూడా తెలియదు, అనుభవాల్లో లేదన్న వాళ్ళు చేయి చూపించాలి. చూడండి, అదిగో పెద్ద ఆయన కూడా ఉన్నాడు, ఒక ఆయన. కరెంట్ షాక్ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు అనుభవాలలో లేని పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా ఉన్నారు ఇక్కడ. విచిత్రం, పార్వతమ్మ గారు కూడా ఉన్నారు. విచిత్రం అంటే వీళ్ళకి కరెంట్ షాక్ ఎలా ఉంటుంది ఇప్పటి వరకు తెలీదట, వీళ్ళు ఎవరికి తెలీదు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు కరెంట్ షాక్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు పార్వతమ్మ గారికి రుచి చూపించాలా? అమ్మ ముట్టుకో అంటే ముట్టేసుకుంటుందా? ఎందుకు ముట్టుకోదు ఆవిడ? ఆవిడకి అనుభవాలు, వివేకం అనేవి నేర్పించాయి. కత్తి తెగుతుంది, ఎవ్వరు చెప్పక్కర్లా, పెద్దయ్యాక అర్థమైపోద్ది. చిన్నప్పుడు తెలీదు తెగుతుందని, అందుకే కోసుకుంటాం. పెద్దయ్యాక అర్థమైపోద్ది, కత్తిది తెగుతుంది, బ్లేడ్ది చీరుకుంటుంది, రక్తం వస్తుంది. కరెంట్ ఏమవుతుంది? షాక్ కొడుతుంది. రోడ్డు మీదకి వెళ్ళి అడ్డదిడ్డంగా తిరిగితే వాహనాలు వచ్చి గుద్దేస్తాయి, ట్రైన్కి అడ్డంగా నిలబడితే చచ్చిపోతాం. అర్థమైందా? మేడకి గెంతులేస్తే పైనుంచి కింద పడితే కాళ్ళు చేతులు ఇరిపోతాయి. ఇవన్నీ ఎవరో చెప్పాలా? ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే యాక్సిడెంట్ అవుతుంది, మనకు ఎలా తెలుసు? మనకు అయితే తెలిసిందా, అవ్వకుండా కూడా తెలుసుకోవచ్చా కదా? ఇవన్నీ కూడా మనకు మంచి చేసేటువంటి ఆలోచనల సమాహారం. మనం ఎదుగుతున్న కొలది ఒక్కోటి నేర్చుకుంటాం. ఇప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే, నాయన మీరందరూ వచ్చి నా ముందు కూర్చోండి, నా ముందు కూర్చుంటే నేను నా గ్రంథంలో నుండి ఆలోచనలు, నా శాసనాలు, ఈ శాసనాల గ్రంథంలో నుండి నేను మీకు నేర్పిస్తాను. అవి వినండి, నేర్చుకోండి. నేర్చుకుని మీ జీవితాన్ని ఏం చేసుకోండి? చక్కబెట్టుకోండి. అంటే ఎప్పుడు ఏ ఆలోచన మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుమా? అన్నీ వింటాం, మనం విని హృదయంలో దాచుకుంటాం. ఆ టైం వచ్చినప్పుడు మనకు అదేమవుతుంది? ఉపయోగపడుతుంది. అందుకే దేవుడు నిన్ను సన్నిధికి రమ్మన్నాడు. అలా ఆలోచనలు వినడం ద్వారా నువ్వు ఏమవుతావు అంటే ఆశీర్వదింపబడతావు. కనుక దేవుడు నిన్ను సన్నిధికి రమ్మన్నాడు. మనం సన్నిధికి దూరం అవుతుంటాం. సన్నిధికి దూరం అయ్యామంటే అర్థం ఏంటి? ఆయన ఆలోచనలకు దూరం అయ్యామని. దేవుని సన్నిధికి ఎవరు దూరం అవుతున్నారో వాళ్ళు దేవుని ఆలోచనకు దూరం అవుతున్నారు. నీవు ఆయన ఆలోచన సభలో లేవు. నీకు ఆయన చక్కటి ఆలోచన చెప్పి నడిపిద్దాం అనుకుంటున్నాడు, కానీ నీకు ఆలోచన వద్దనుకుంటున్నావు. నువ్వు ఆయనని దీవించాలనుకుంటున్నాడు, నువ్వు నీ దీవెనకు నువ్వే అడ్డుపడుతున్నావు. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీ ఆశీర్వాదానికి నువ్వే అడ్డుపడుతున్నావు. నిన్ను ఏదో ఒక ఉన్నతమైన స్థితికి నడిపించాలనుకుంటున్నాడు, నువ్వు ఆ స్థితికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదన్నమాట. నేను ఉన్నతంగా ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు ఉన్నతంగా ఉండటానికి ఇష్టపడట్లేదన్నమాట. అంటే ఆలోచన చెప్పేవారు ఉండడం అది మనకు దీవెన కాదా? చెప్పండి, ఆశీర్వాదమా కాదా? అయ్యో ఎంత పెద్ద దీవెన, ఎంత పెద్ద ఆశీర్వాదం అది. ఒక్కోసారి మనం ఆలోచన చెప్పినా కొంతమంది వినరు. ఈ మధ్యకాలంలో సంఘాల్లో కొంతమందిని చూస్తున్నాను, వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, వస్తారు,
ఫంక్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నామండి, మొత్తం అందరికీ భోజనాలండి, అంత పెద్ద హడావుడి చేసేద్దామండి అంటాడు. అరే వద్దురా నాయనా, వేస్ట్ ఖర్చురా అంటే వినడు. ఆ డబ్బులు దాచుకోండి రేపు పొద్దున ఎందుకు ఉపయోగపడతాయంటే వినరు. అబ్బాయి లేదండి తప్పదండి చేసేయాలి. ఎవడో ఇల్లు కట్టుకుంటాడు, ఇప్పుడు ఆ హడావుడిగా బార్బూరు చేసేయాలి, మొత్తం అందరినీ పిలిచేసి హడావుడి చేసేయాలి. ఇంటికి అప్పు ఎంత మిగిలిందిరా నాయన మొన్న ఒకరిని అడిగాను, 8 లక్షలు ఉందండి అన్నాడు. మరి 8 లక్షలు అప్పు ఉన్నప్పుడు మళ్ళీ ఓపెనింగ్లు ఎందుకురా నాన్న, ఇంకొక 50,000 1,00,000 తగలేయాలి కదా, ఏం సాధించాలని మళ్ళీ 8కి ఇంకొక 1,00,000 జతేసి 9 లక్షలు అప్పు చేసుకుంటావా? బుద్ధి ఉండాలి కదా, నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండమని దేవుడు చెప్పాడు కదా, మీరు తగ్గించుకుంటేనే హెచ్చింపబడతారని దేవుడు చెప్పాడు కదా, ఇవన్నీ మనం వినాలి కదరా అంటే, లేదన్నయ్య మా బంధువులు ఒప్పుకోవట్లేదు, మా ఆవిడ అసలు ఒప్పుకోవట్లేదు, మా స్నేహితులు ఒప్పుకోవట్లేదు, నేను ఒప్పుకోవట్లేదు. సరే ఒప్పుకోకపోతే నీ చావు నువ్వు చావు అంతే, మరి ఏం చేయగలరు? అంతే కదా, ఆలోచన వినరు. ఇంకోడు వస్తాడు, పెళ్లి కుదిరిందండి, ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఆకాశం అంత పందిరండి, ఓహో భూదేవంత అరుగండి, అబ్బా ఇంకేం వద్దా? సముద్రం అంత సాంబారు, ఎవరెస్ట్ శిఖరం అంత అన్నం, బిర్యానీ, ఇవి కూడా ప్లాన్ చేయి, బాగుంటుంది కదా. కేవలం ఆకాశం అంత పందిరి, భూదేవంతా అరుగేస్తే ఏమో ఉంటుంది, ఎవరెస్ట్ శిఖరం అంత బిర్యానీ గుట్ట, సముద్రం అంత సాంబారు గుట్ట చెయ్యలాగా. ఇలా చేస్తే మరి బాగుంటుంది కదా. చూడండి, ఎప్పుడు కూడా మనం ఆలోచన చెప్పినప్పుడు బుద్ధున్నోడు ఎంటాడు, బుద్ధి లేనోడు ఎండవు. అప్పు చేసి ఎవడ చేసుకోమన్నాడు నిన్ను పెళ్ళి? ఆ తర్వాత ఆ బాధలు ఎవడబడమన్నాడు? అప్పు చేసి ఎవడ చేసుకోమన్నాడు ఫంక్షన్ నిన్ను? ఆ తర్వాత ఎవడ బాధలు పడమన్నాడు? అప్పు చేసి ఇల్లు ఎవడగట్టమన్నాడు నిన్ను నీ దగ్గర డబ్బులు లేనప్పుడు? ఆ తర్వాత అప్పులోడు ఇంటికి వచ్చి గొడవ పెడుతుంటే సుఖం శాంతి లేకుండా ఇంట్లో ఎవడు నివసించమన్నాడు నిన్ను? అది అద్దుకుంటే పోయేది కదా. సో ఇవన్నీ మనం చెప్పినా కూడా కొంతమంది బుర్రకెక్కవు. ఎందుకంటే నాశనం అయ్యే సమయానికి ఏంటి, నాశనం తన్నుకొచ్చేస్తుంటే మంచి చెప్పినా ఏమవుదట, అర్థం కాదట, అస్సలు అర్థం కాదు. అరే నువ్వు చేసే పని ఏంటి, నీ బతుకెంత, నువ్వెంత, నీకు ఆ కారు ఎందుకు అని అడిగాను ఒకడిని. అబ్బాయి లేదండి బాబు మా ప్రెస్టీజ్కి ఆ కారు ఉండాలన్నాడు. సరే కొనుక్కో. ఎంతటది? 38 లక్షలట. 38 లక్షల కారు నీకు ఎందుకురా నాయన? ఏదో ఏదో చేసిందని ఏగ చేస్తే బాగోదరా నాయన, అది మంచి పద్ధతి కాదు అని చెప్పినా కొంతమందికి ఆ టైంలో ఏమవదు, అస్సలు తలకెక్కదు. 38 లక్షల కారు కొన్నావు, రూపాయి ఆదాయం ఉంటుందా దాని మీద? ఉండదు. పోనీ నువ్వేమైనా తిరిగేవాడివి, దాని మీద సంపాదించుకునేవాడివి, దాని మీద నీకు లాభం వస్తుంది, దాని మీద నీకు ఆదాయం వస్తుంది అంటే కొనుక్కున్నావు, ఒక అర్థం ఉంది. నీకు అది లేకపోతే కుదరదు, ఇంకా రోజు నీకు అందులోనే పని ఉందంటే కొనుక్కున్నావు అంటే ఒక అర్థం ఉంది. పని పాట లేకుండా ఇంట్లో పెట్టుకుని తుడిచేసుకుని ఓసారేమో అత్తోరింటికి వెళ్ళి, ఓసారేమో మేనగోళ్ళ ఇంటికి వెళ్ళి, ఓసారేమో మామగారి ఇంటికి వెళ్ళి అక్కడ 2 రౌండ్లు కొట్టి గొప్ప చేసి, చూసావా నా కారు, చూశాను, ఈ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయి కట్టదు, చూస్తుంది అంతే, చాలా బాగుంది మామయ్య నీ కారు అంటది అంతే. ఈ అమ్మాయి కట్టద్దా? అమ్మాయి కట్టదు కదా. ఈ అమ్మాయి ఎవరు కట్టుకోవాలి? నువ్వే కట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద ఏమైనా ఆదాయం వస్తుందా? ఎందుకు రాలేదండి? మా మామగారు చూసి మా అల్లుడు మా కూతుర్ని కారులో తిప్పుతున్నాడని చప్పట్లు కొట్టాడండి. ఆ చప్పట్లు కూడెడితే ఏంటి నీకు? పెట్టవు కదా. మా అత్తోరేపు బంధువులందరూ చూసి అబ్బా మేము కారు కొనుక్కున్నామన్నారండి. అబ్బా ఆ బంధువులందరూ రేపు పొద్దున్న అప్పుల పాలు అయిపోయాక రూపాయి ఇస్తారేటి? ఎవరు కదా. సో నీ కారు నువ్వు తవ్వుకున్న పెద్ద గొయ్యి అప్పటికి, ఇంకా నీకు అవసరం లేదు. పోనీ ట్యాక్సీ తిప్పుకోవడానికి కొనుక్కున్నానన్నా ఒక అర్థం ఉంది. ట్యాక్సీ కూడా తిప్పుకోవాలంటే నువ్వు దాని మీద నీకు రూపాయి కూడా లాభం రాదన్నమాట. దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేదన్నమాట. దానివల్ల నీకు వచ్చే సెక్యూరిటీ ఏమీ లేదన్నమాట. కొనేస్తాను ఎగేసే కొంతమందికి ఇంకా తారాజు వల్ల ముందుకు వెళ్ళిపోతుంటారు. అది కొనేస్తాను, ఇది కొనేస్తాను, అది తెచ్చేయాలి, ఇది తెచ్చేయాలి, ఎఫ్ఆర్ తెచ్చేయాలి, అది తెచ్చేయాలి. ముందుకు వెళ్ళిపో, తెచ్చేయి. ఆ తర్వాత అడుగు తినాలి. అవునా కదా? మీరే ఆలోచించండి. తేవడం ఎంత తొందరగా తెచ్చేస్తామో ఆ తర్వాత అమ్ముదామంటే అవదది. అమ్ముదామంటే కొంటాడు ఎవడైనా? అప్పుడు ఏదో సామెత ఉంది కదా, కొనలితే కొరివట, అమ్మెళ్తే అడివట. కొనెళ్తే కొరివిలా ఉందట, అమ్మెళ్తే ఎలా ఉందట, అడవిలా ఉందట. ఇంకా అమ్మడానికి మళ్ళీ ఆవిడ ఆ రేటుకి రాదు. ఎప్పుడు సెకండ్ హ్యాండ్లో విలువ తగ్గిపోయింది. సో ఇంత లాస్ అయిపోతుంటారు కొంతమంది. అంటే సరైన ఆలోచన చెప్పేవారు లేకపోవటం, చెప్పిన వాళ్ళు వినగలిగే స్థితిలో లేకపోవడం. ఒకవేళ అరే నాయన ఇది మంచిది కాదురా అన్నా కొంతమందికి అర్థం కాదు. మన సంఘస్థులే ఒకడేమో పెళ్లి చేసుకున్నాడు, బార్బూరుగా ఖర్చులు పెట్టేసి, ఒకడేమో ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నాడు, బార్బూరుగా ఖర్చులు పెట్టేసి.
ఎందుకురా నాయన మీకు అనవసరం రా, వద్దురా, నా మాట వినండి అంటే అప్పుడు తలకెక్కదు. రేపు పొద్దున పిల్లలు పుట్టాక లేదా ఇబ్బందులు వచ్చాక ఏదైనా సమస్యలు వచ్చాక ఆ రోజు నా మాటలు గుర్తొస్తాయి వాళ్ళకి. గుర్తొచ్చి అరే రే ఎంత తప్పు చేసాం, ఆ రోజు అన్నయ్య చెప్పాడు వినలేదు, ఏదో 5 నిమిషాలు దానికి అనవసరంగా హడావుడి చేసాం. మన బాలు కూడా పెద్ద ఆకాశం అంతా పందిరి భూదేవంతా ఒరిగేద్దాం అనుకున్నాడు పాపం. కానీ టైంకి కరోనా వచ్చేసింది. కరోనా వచ్చేసిన తర్వాత నాకు తెలిసి బాలు పరిమళ పెళ్ళి 400 రూపాయలతో అయిపోయి ఉంటుంది. అతి చవకైన పెళ్ళి అనమాట వీళ్ళది. 400-500 ఖర్చు అయి ఉంటుంది. అంతకు మించి నాకు తెలిసి అవ్వదు. చాలా తక్కువ ఖర్చులో తక్కువ మంది, అసలు ఎవరు లేరు వీళ్ళ దగ్గరికి కూడా ఎవరు వచ్చేవారు కదా, కరోనా కదా. ఆ మొగుడు పెళ్ళ మళ్ళీ పక్కన కూర్చొని మాస్కులు వేసుకుని అలాగా చక్కగా పెళ్ళి అయిపోయింది. ఆ రోజు బాధపడ్డారు, ఇదేం పెళ్ళి దరిద్రం, అయినోళ్ళు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు, ఇదేం పెళ్ళి దరిద్రం అని బాధపడ్డారు. ఆ రోజు ఆ డబ్బులు మిగిలాయి కాబట్టి చక్కగా ఇల్లు కట్టుకుని ఆగి ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు. మరి కాదా, ఆ రోజు వాళ్ళు అలా చేసుకున్నారు కాబట్టి ఈరోజు చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ డబ్బులన్నీ పెళ్ళికి తగలేసుకున్నారు అనుకోండి, ఈరోజు వాళ్ళకి ఇల్లు ఉండేదా లేదు కదా. ఈరోజు వాళ్ళకంటూ సొంత ఇల్లు ఉంది, హాయిగా చిన్నదో పెద్దదో కట్టుకున్నారు, హాయిగా ఇంట్లో ఉంటున్నారు. అది తెలివైన వాళ్ళ లక్షణం, అది బుర్రన్నోళ్ళ లక్షణం కదా. అందుకే ఆలోచన చెప్పువారు అనేకులుండుట శ్రేయస్కరము, ఆశీర్వాదకరము, దీవెనది. నువ్వు ఎలా ఎదగాలో చెప్పాలి, నువ్వు ఎలా నడవాలో చెప్పాలి, నువ్వు ఎలా మాట్లాడాలో చెప్పాలి, నువ్వు ఎలా ఆలోచించాలో చెప్పాలి, నువ్వు ఎలా ఉండాలో చెప్పాలి, ఎలా ఉండకూడదో చెప్పాలి, ఏ వయసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చెప్పాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదో చెప్పాలి. ఇవన్నీ మనకు చెప్పాలి. అందుకే దేవుడు నిన్ను ఇక్కడికి వచ్చి కూర్చోమన్నాడు. అందుకే అక్కడ వ్రాయబడింది, ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం. అందరూ తీయాలి బైబిల్. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. చూడండి జాగ్రత్తగా. నరుని హృదయములో ఆలోచనలు ఎన్ని పుడతాయట? అనేకములు. ఇంకా రోజు పుడతాయి, ఏదోటి వస్తూనే ఉంటుంది బుర్రలోకి ఆలోచన. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఏమంటున్నాడు? యెహోవా తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నీకు పుట్టే ఆలోచనలు 100 పుట్టొచ్చు, 1000 పుట్టొచ్చు, కానీ అందులో దేవుడు దేనిని తీర్మానిస్తాడో అది స్థిరమవుతుంది, మిగిలినంతా స్థిరమే. అర్థమైందా? దేవుని ఆలోచన స్థిరము, మిగిలినంతా ఏంటమ్మా? అస్థిరమైన ఆలోచనలు వస్తాయి మీకు, జాగ్రత్త. తర్వాత కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ వచనం చదవండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అన్నాడు. అబ్బా ఎంత బాగుంది, మాట వింటుంటేనే చాలా బాగుంది కదా. యెహోవా ఆలోచన ఎంతవరకు నిలుస్తుందట? చెప్పండి, ఎంతవరకు నిలుస్తుంది? సదాకాలము నిలుచును. ఆయన సంకల్పము ఎక్కడి వరకు ఉంటుందట? తరతరములు ఉంటుంది. అందుకే దేవుని ఆలోచన వినటానికి ఎవరు వేగిరపడుతున్నారో వారు ధన్యులు. ఆయన ఆలోచన వినాలి, ఆయన సేవకుడు చెప్పిన ఆలోచన వినాలి. ఇది రైట్ కదా, ఇలా చేయమంటున్నాడు నా తండ్రి, నేను ఇలా చేయడం వల్ల నాకు దీవెన, ఇలా చేయడం వల్ల నాకు ఆశీర్వాదం, ఇలా చేయడం వల్ల నాకు ఉపయోగం, ఇలా చేయడం వల్ల నేను బాగుంటాను, నా కుటుంబం బాగుంటుంది, నా పిల్లలు బాగుంటారు, నా కుటుంబ సభ్యులు అందరూ బాగుంటారు, నేను ఇలా చెయ్యాలి, ఇదే నాకు దీవెన, ఇదే నాకు ఆశీర్వాదం అని నమ్మాలి నువ్వు. అలాంటి విశ్వాసం నీలో ఉండాలి. అర్థమైందా? ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది, ఆయన సంకల్పాలు ఎంతవరకు ఉంటాయి? తరతరములు ఉంటాయి. 92వ కీర్తన 5వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 92వ కీర్తన 5వ వచనం. నేను ఎందుకు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీతో మాట్లాడే దేవుడు ఆయన సన్నిధిలో నేను కూర్చోబెట్టి నీతో మాట్లాడతాడు. మొన్న వారం విన్నాం, మాట్లాడే దేవుడు అనే సందర్భాన్ని విన్నాం మన వారం కదా. సో ఎందుకు రమ్మంటున్నాడు? ఆయన నీతో మాట్లాడడానికి రమ్మంటున్నాడు. 92వ కీర్తన 5వ వచనం చదువుదాం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. నీ ఆలోచనలు ఎంత గంభీరమైనవో అవివేకులు వివేచింపరు, ఎందుకంటే నిత్యనాశనం పొందడానికట. చూసారా, వాళ్ళు ఎందుకు గ్రహించినట్టు? దేవుని ఆలోచనలు, గంభీరమైన దేవుని ఆలోచన పశుప్రాయుడికి అర్థం కాదు. గంభీరమైన దేవుని ఆలోచన ఒక వివేక శూన్యుడికి
అర్థం కాదు. దేవుడు నిన్ను ఒక పని చేయమంటున్నాడు అంటే ఎందుకు చేయమంటాడు? దానివల్ల నువ్వు దీవించబడతావనే చేయమంటాడు, దానివల్ల నువ్వు ఆశీర్వదింపబడతావనే చేయమంటాడు. ఆయన చెప్పింది ఏది తప్పు కాదు, ఆయన చెప్పిన ప్రతిదీ మంచిదే. ఆయన ఏది చేయమని చెప్పాడో అది అన్నీ నీకు మంచికే, నీ మంచికే చెప్తాడు ఆయన. నీ చెడుకు కానీ, నువ్వు పాడైపోవటానికి కానీ, నిన్ను నాశనం చేయడానికి కానీ ఆయన ఏమి చెప్పడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి. నీ తండ్రి నీకు బాధ్యత అప్పగించిన నీ మేలుకే. నీ తండ్రి నిన్ను ఒక పని చేయమన్నా నీకు అది ప్రస్తుతానికి కష్టతరంగా కనబడుతున్నా కూడా అది నీ మేలుకే. ప్రస్తుతానికి నీకు అది ఇబ్బందికరంగా అనిపిస్తున్నా కూడా అది నీ మేలుకే. నీ మేలుకై నిన్ను నడిపించేవాడు తప్ప నీ తండ్రి నీ కీడుకు నిన్ను నడిపించేవాడు కాడాయన. నీకు ఎందుకు అన్యాయం చేస్తాడైనా? సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము అని వ్రాయబడింది గ్రంథంలో. సర్వశక్తుడు అన్యాయము చేయుట ఏమిటట? అసంభవము. అంటే ఆయన అన్యాయం చేయుడు, ఆయన అన్యాయం చేయుడు. నిన్ను బలపరచాలన్నది ఆయన ఆలోచన, నిన్ను స్థిరపరచాలన్నది ఆయన ఆలోచన, నిన్ను ఘనపరచాలన్నది ఆయన ఆలోచన, నిన్ను నిలబెట్టాలన్నది ఆయన ఆలోచన. నువ్వు పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, అనేక మందిలో నువ్వు దీవెనకరంగా ఉండాలి, అనేక మందిలో మీ వీధి వారందరిలో, మీ ఊరి వారందరిలో, నీ బంధుగణమంతటిలో, నీ స్నేహగణమంతటిలో నువ్వు ఆశీర్వదింపబడిన వాడవుగా, ఆశీర్వదింపబడిన దానవుగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన గనుక నువ్వు తలెత్తుకునే విధంగా ఉండాలి, తల దించుకునే విధంగా ఉండకూడదు. నేను తలగా చేస్తాను కానీ తోగ్గా చేయను అన్నాడు ఆయన. అంటే నువ్వు వినాలి ఆలోచన. ఆ టైంకి ఎందుకైతే చెప్పారో చెప్తే వింటే మంచిది కదా. ఈ ఆలోచన వినడమే నాకు శ్రేయస్కరం కదా. ఇది వినకపోవడం వల్ల నేను నష్టపోతానేమో. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను వినాలి. నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, నేను వినాలి. నా దేవుడు మాట్లాడే దేవుడు, నా ప్రభువు మాట్లాడే ప్రభువు నాతో మాట్లాడడానికే నన్ను రమ్మన్నాడు. నేను వెళ్ళాలి, వెళ్ళి ఆయన మాటలు వినాలి, విని నేను బాగుపడాలి, విని నా జీవితాన్ని కట్టుకోవాలి, విని నా జీవితాన్ని నిలబెట్టుకోవాలి. ఇది అందరిలో ఉండాలి. ఇది యవనస్తులు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, మీ అందరిలో ఉండాలి ఈ ఆలోచన. ఎప్పుడైతే మీ అందరిలో ఇలాంటి ఆలోచన ఉంటుందో మీరు అపాయం వచ్చినప్పుడు తప్పించుకుంటారు. గుంటలోనికి పోకుండా మీరు ఏమవుతారు? కాపాడబడతారు. చూడండి, గుంటలోనికి పోకుండా కాపాడబడతారు. కీర్తన 32వ కీర్తన 8వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 32వ కీర్తన 8వ వచనం కూడా ఒకసారి చూద్దాం. చూడండి, చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత బాగుందో చూడండి. ఎప్పుడైనా మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశారా? తండ్రి నాకు ఆలోచన చెప్పండి తండ్రి, నాతో మాట్లాడండి తండ్రి, నీ సేవకుడి ద్వారా నేను వస్తున్నాను ప్రభు, నీ సన్నిధికి వచ్చే ముందు చేసుకుని రావాలి ప్రార్థన. తండ్రి, నేను నీ సన్నిధికి వస్తున్నాను, నీ సన్నిధికి వెళుతున్నాను, నీ సేవకుడు వాక్యం బోధించబోతున్నాడు, సమయం అయిపోయింది, నీ సేవకుడు మాట్లాడబోతున్నాడు, తండ్రి నేను వెళ్ళి కూర్చుంటాను, నాతో మాట్లాడండి, నాకు నేర్పించండి, నేను దిద్దుకోవాల్సినవేవో నాకు చెప్పండి, నేను మార్చుకోవాల్సినవేవో నాకు చెప్పండి. మార్చుకోవడానికి సాధ్యమే, ఏదైనా మార్చుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పా, కిడ్నీ పాడైతే కిడ్నీ ఏం చేయొచ్చట? ఇస్తే ఎవరైనా మార్చుకోవచ్చు. రక్తం పాడైతే ఏం చేయొచ్చట? ఎవరైనా ఇస్తే మార్చుకోవచ్చు. లివర్ పాడైతే ఎవరైనా ఇస్తే మార్చుకోవచ్చు. కన్ను పాడైతే ఎవరైనా ఇస్తే మార్చుకోవచ్చు. ఇలాంటి అవయవాలనే మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు జస్ట్ నీ మనస్సు మార్చుకునే అవకాశం ఉండదా? నీ మనస్సు మార్చుకోవడం అవకాశం ఉండదా? ఎందుకు లేదు, మార్చుకోవచ్చు. మనం దిద్దుకోవాలనుకుంటే ఏదైనా దిద్దుకోవచ్చు. మాట దగ్గర నుంచి, చూపు దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, నడవడిక దగ్గర నుంచి, కుటుంబ పరిస్థితుల దగ్గర నుంచి, ఇతరులతో మనం సాంగత్యం చేసే విధానం దగ్గర నుంచి, ఇతరులతో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం దగ్గర నుంచి, మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వాతావరణం ఏదైనా సరే మనం ఏం చేసుకోవచ్చు? మార్చుకోవచ్చు. నువ్వు ట్రై చేస్తే ఏదైనా మార్చుకోవచ్చు. నీ పరిస్థితులే మారిపోతాయి నువ్వు ట్రై చేస్తే. నిజం, నీ పరిస్థితులే మారిపోతాయి. అలా 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 వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? హైదరాబాద్లో తమ్ముడు ఉన్నాడు, తెలిసిన తమ్ముడు. ఒకప్పుడు వాళ్ళకి తినడానికి తిండి ఉండేది కాదు. నిజం చెప్తే తినడానికి తిండి ఉండేది కాదు. ఒక గుడ్డు 3 ముక్కలు కట్ చేసుకుని వేసుకునేవారట. ఒక గుడ్డు 3 ముక్కలు కత్తిరించుకొని, ఒక ముక్క ఒకరు, మధ్యలో ముక్క ఒకరు, చివరి ముక్క ఒకరు తినేవారట వాళ్ళ ఇంట్లో. అలాంటి బాధలు పడుతూ పెరిగిన కుటుంబం అది. ఈరోజు 100 గుడ్లు 100 మందికి పంచిపెట్టగలిగే స్థాయిలో దేవుడు వాళ్ళని నిలబెట్టాడు. దేవుని ఆలోచన వినడం కారణంగా 100 కాదు 1000 గుడ్లు పంచిపెట్టగలరు వాళ్ళు. అంటే వాళ్ళు దేవుని మాటలు విన్నారు, చిన్నప్పటి నుంచి చక్కగా కుటుంబాన్ని కట్టుకున్నారు, చక్కగా ఎదిగారు, వర్ధిల్లారు, అంచెలంచెలుగా
క్రమక్రమంగా తగ్గించుకున్నవాడు ఏమయ్యాడు? హెచ్చింపబడ్డాడు. తనను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. ఎక్కడ కూడా మనం గొప్పలకు పోకూడదు, ఈగోయిస్టిక్గా మారిపోకూడదు. మనం తగ్గాలి. మనం తగ్గడమే మనకు మంచిది. అయినా దేవుని సన్నిధిలో ఇంకా తగ్గాలి. దేవుని మాటల ముందు ఇంకా తగ్గాలి. నువ్వు ఎంత తగ్గితే అంత లేపుతాడు ఆయన. నువ్వు ఎంత తగ్గితే అంత హెచ్చింపబడతావు. నువ్వు ఎంత తగ్గితే అంత ధన్యత. నువ్వు ఎంత తగ్గితే నీకు అంత దీవెన. నువ్వు ఎంత తగ్గితే అందరి మనస్సులో నీకంత చోటు, స్థానం దొరుకుతుంది. లేదు నేను హెచ్చించుకుంటాను, నేను హెచ్చించబడాలి, నన్ను నేనే హెచ్చించుకుంటాను, నన్ను నేనే పైకి లేపుకుంటానంటే అవదది, అవదు. కాబట్టి స్థాయిని పెంచగలిగేవాడు ఆయన. నువ్వు ఆలోచన విను, నీ స్థాయి పెంచుతాడు. దావీదు దేవుని ఆలోచన విన్నాడు. అందుకే పాడి గొర్రెలను మాన్పించుట, పాడి గొర్రెలను కాయుట మాన్పించి, పాడి గొర్రెలను మేపుట కాయుట మాన్పించి, తన ప్రజలకు ఇశ్రాయేలీయులను మేపుటకు కాయుటకు వారిని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. ఎందుకు? దావీదు దేవుని ఆలోచన విన్నాడు. ఆయన ఆలోచన చెప్తున్నప్పుడు విన్నాడు. నువ్వు కూడా ఇంటి దగ్గర బయలుదేరే ముందే మోకరించి ప్రార్థన చేయాలి. తండ్రి, నేను నీ సన్నిధికి బయలుదేరి వెళ్తున్నాను ప్రభువా. ఈ 6 రోజులు లోకంలో తిరిగి ఉన్నాను తండ్రి. ఇప్పుడు నేను నీ సన్నిధికి వెళ్తున్నాను ప్రభువా. నీ సన్నిధిలో కూర్చుంటాను. నీ సన్నిధిలో నీ సేవకుడు చెప్పే మాటలు వింటాను. అతడు నన్ను పాడు చేసే మాటలు చెప్పడు. సత్య సంబంధి అయితే, అసత్యవాది అయితే మాట్లాడతాడు. కల్పనా కథలు, పనికి మాలిన మాటలు, రాజకీయ గొడవలు, చెదారం తీసుకొచ్చి సంఘాల్లో కలిపి చేరుపుతుంటాడు. ఎవరు? అసత్యవాది. ఈ అసత్యవాదికి బుర్రలో గుజ్జు లేదు కాబట్టి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అలాంటి వాళ్ళు కూడా ప్రసంగికులుగా ఉన్న దుర్దినాల్లో మనం ఉన్నాం ఇప్పుడు కదా. సో వాళ్ళని పక్కన పెట్టండి. కానీ సత్య సంబంధి ఎప్పుడు కూడా వచ్చిన వారికి ఉపయోగపడే మంచి ఆలోచన చెప్పి పంపిస్తాడు. వచ్చిన వారికి మేలు చేసే మంచి ఆలోచన చెప్పి పంపిస్తాడు. వారికి కీడు జరగకూడదు. వాళ్ళకి ఏం జరగాలి? మేలు జరగాలి. ఇప్పుడు మీరు మీ పనులన్నీ మానుకుని ఆరాధనకు వచ్చారు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నారు. దీవించబడాలని, ఇంకా ఆశీర్వదింపబడాలని, ఇంకా మేలైన స్థితిలోనికి మీరు మీ కుటుంబం వెళ్ళాలి. ఆశీర్వాదం అంటే జస్ట్ భౌతికమైనది మాత్రమే కాదు, అసలైనది ఆత్మ సంబంధమైనది. అది మనకి ఉండాలి, మన పిల్లలకు ఉండాలి, మన తరాలన్నిటికీ ఉండాలనేది మన కోరిక. ప్రభు వచ్చే వరకు ఎవరైతే భూమి మీద నిలిచి ఉంటారో వాళ్ళందరికీ మన ఆశీర్వాదం ట్రాన్స్ఫర్ అవ్వాలి, మన దీవెన ట్రాన్స్ఫర్ అవ్వాలి. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలి. అలాంటి గొప్ప జీవితం కావాలి. అది మనందరి కోరిక. కాబట్టి అలాంటప్పుడు తండ్రి, నేను వెళ్తున్నాను, మీ ఆలోచన నాకు చెప్పండి. ఏమో గుంటలో పడిపోయే నిర్ణయాలు తీసుకుంటానేమో, ఈ చెడ్డ నిర్ణయాలు తీసుకుంటానేమో, ఈ తప్పు నిర్ణయాలు తీసుకుంటానేమో. తప్పించు తండ్రి, ఆ నిర్ణయాలు తీసుకోకుండా నన్ను తప్పించు ప్రభువా. ఈ విషయంలో మాకు వివేకమీ తండ్రి, ఈ విషయంలో మాకు మార్గం చూపించుదేవా, ఈ విషయంలో నాకు త్రోవ ఏర్పాటు చేయి తండ్రి. ఈ నిర్ణయం సరైనదా కాదా నాకు చెప్పు ప్రభువా, ఈ నిర్ణయం సరైనదా కాదా నాకు నేర్పించు తండ్రి అని అడగాలి. నీ సన్నిధికి వెళ్తున్నాను ప్రభా, నీ సేవకుడి ద్వారా, వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. అర్థమైందా? ఇప్పుడు ఒక్కోసారి అనుకుంటాం మనం, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళానండి కానీ నాకు ఉపయోగపడే మాటలు ఏమి రాలేదండి అనుకుంటాం. మీకు ఒక మాట చెప్పనా? ఈరోజు నీకు గొడుగు ఇచ్చాడు, ఎండాకాలంలో ఇచ్చాడు గొడుగు. వెళ్ళాను కానండి నాకు గొడుగు ఇచ్చారండి, అది ఎండాకాలంలో నాకేం ఉపయోగపడలేదండి అనుకుంటావా? తీసుకెళ్తావా? చెప్పి ఏం చేస్తావు? ఎండాకాలంలో గొడుగు ఇచ్చారని వదిలేసిపోతావా? తీసుకెళ్తావా? ఎందుకు తీసుకెళ్తావు? సమయం వచ్చినప్పుడు వాడదాం, అందాక దాచుకుందాం. దేవుని వాక్యం కూడా అంతే. నేను వచ్చానండి నాకు ఉపయోగపడే మాట దొరకలేదండి అని అనుకోకు. అది నీకు ఉపయోగపడే సమయంలో ఉపయోగపడుతుంది. అంతవరకు అది నీకు ఎక్కడ దాచుకోమన్నాడు? దాన్ని ఎక్కడ దాచుకోమన్నాడు? అంతవరకు దాన్ని నీ హృదయంలో పదిలం చేసుకో, నీ హృదయంలో దాచుకో. దేవుని మాటలు విత్తబడుతున్నప్పుడు నీ హృదయాన్ని ఇచ్చి హృదయంలో ఆ మాటల్ని దాచుకో. అలా హృదయంలో దాచబడిన ఆలోచన సరైన సమయంలో అలా బయటకు వస్తుంది. సరైన సమయంలో వస్తుంది, బయటికి వచ్చి టక్కున నిన్ను బలపరుస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తుంది, నీ జీవితాన్ని సుగమం చేస్తుంది, మంచి మార్గంలో నిన్ను నడిపిస్తుంది. తగిన కాలమందు ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. శ్రమదినములలో నీవు కృంగి ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడును. వేదనకరమైన స్థితిలో, బాధాకరమైన స్థితిలో నువ్వు చిక్కుబడి ఉన్నప్పుడు ఆయన నీకు ఆలోచన చెప్పును. ఆయన నిన్ను విడువడు,
ఎడబాయడు. ఎప్పుడైతే నువ్వు ఆయనకు లోబడే జీవితం కలిగి ఉంటావో, నీ జీవితాన్ని ఎప్పుడైతే ఆయన పాదాల ముందు పెట్టుకుని ప్రభువా నేను నీ వాడను నీ దానను, ఎంత తగ్గాలంత నీ ముందు తగ్గుతున్నాను తండ్రి అని ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆయన సన్నిధిలో సమర్పించుకుంటావో, తప్పకుండా తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, తగిన కాలమందు ఆయన నిన్ను బలపరుస్తాడు, సరైన ఆలోచన చెప్పి నిన్ను స్థిరపరుస్తాడు, తొట్టిల్లిపోకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఇంకా ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నీకు ఏ ఆలోచన చెప్పాలో ఆయనకి తెలియాలి కదా. తెలియాలంటే ముందు నీకు టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేయాలా వద్దా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు బాగోలేదండి మందులు ఇవ్వండి, చీటీ రాసి ఇచ్చేస్తాడా వెంటనే? ఇవ్వకుండా ఏమంటాడు, చిన్న పరీక్ష చేద్దామమ్మా, అది రక్త పరీక్ష కావచ్చు, లేకపోతే స్కానింగ్ యంత్ర పరీక్ష కావచ్చు, అది ఏ పరీక్ష అయినా సరే చిన్న పరీక్ష చేద్దామమ్మా, పరీక్ష చేసి తగిన మందులు ఇస్తే బాగుంటుంది అని డాక్టర్ గారు నీకు వెళ్ళగానే పరీక్ష చేస్తారు. దేవుడు కూడా సన్నిధికి వచ్చిన వాళ్ళను పరీక్షించి వాళ్ళతో మాట్లాడతాడట. అప్పుడప్పుడు చూడండి, సేవకులుగా నాకు తెలుసు అనుభవాలు, నేను ఏదైతే అనుకుని వస్తానో కొన్ని సందర్భాల్లో అది చెప్పను. అది చెప్పకుండా మరి వేరే టాపిక్ డైవర్ట్ అయిపోతుంటుంది, వేరే టాపిక్ మాట్లాడుతుంటాను. మీరు అనుకోవచ్చు, అంటే ఆ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచే. ఎందుకంటే నేను ఆల్రెడీ చదివిన వచనాలే, నేను ఆల్రెడీ నేర్చుకున్న బైబిలే, నేను ఆల్రెడీ అవపాసన పట్టిన బైబిలే, నేను ఇంట్లో చదువుకున్న బైబిలే మీతో బోధిస్తాను. నేను చదువుకున్న బైబిల్లో ఏది ఏ సమయానికి చెప్పాలో అప్పటికి నా నిర్ణయాలు మార్చేవాడు ఆయన. బుర్రలో ఉన్నదే, కొత్తదేవి రాదు బయటికి. చదివిందే రావాలి, చదవంది అయితే రాదు, తెలిసిందే రావాలి, తెలియందైతే రాదు. కానీ ఆ తెలిసినది సమయోచితంగా పలకబడాలి. అందుకే నేను ఎప్పుడు నా ప్రార్థనలో మీరు గమనించే ఉంటారు, తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి మీ దాసునిగా, నా ద్వారా వచ్చిన బిడ్డలతో మాట్లాడండి, వారికి ఏది అవసరమో అది ఇవ్వండి, వారికి ఏది అవసరమో అది నేర్పించండి. కొంతమంది సేవకులు పిలిచి ఈరోజు ఆ ప్రసంగం చేయండి, ఈరోజు ఈ ప్రసంగం చేయండి అంటుంటారు. నువ్వెవరు చెప్పడానికి ఏ ప్రసంగం చేయాలో? నువ్వు ఎవరు అసలు చెప్పడానికి ఏ ప్రసంగం చేయాలో? తప్పు కదా అది. కొంతమంది బుద్ధి బుర్ర ఉండదు. ఏమంటే ఈ ప్రసంగం ఎందుకంటే ఇంకోటి చేయొచ్చు కదా, ఆ ప్రసంగం ఎందుకంటే మరోటి చేయొచ్చు కదా. ఏ ప్రసంగం ఎందుకో నువ్వెవరు చెప్పడానికి? నీ బతుకెంత, నువ్వు చెప్పకూడదు, మరి ఎవరు చెప్పాలి? సర్వశక్తుడైన దేవుని నిర్ణయంలో బోలెడన్ని ప్రసంగాలు ఉన్నాయి, బోలెడన్ని ప్రవచనాలు ఉన్నాయి, బోలెడన్ని వాక్యాలు ఉన్నాయి. అందులో ఏది ఎవరికి అవసరమో అది బయటకు వస్తుంటుంది. నీకు నచ్చితే, నచ్చకపోయినా, నచ్చినా దాన్ని తీసుకొని ఎక్కడ దాచుకోవాలి? హృదయంలో దాచుకుందా. గొడుగు గురించి చెప్పినట్టు, ఎండాకాలంలో ఇచ్చారు గొడుగుని వదిలేసిపోకూడదు. తీసుకోడు. పెళ్ళికి వెళ్తావు, ఒకడు హాట్ బాక్స్ ఇస్తాడు. ఇప్పుడు ఏమనాలి నువ్వు పెళ్ళోడు ముందుకెళ్ళి? చెప్పు. ఇప్పుడు నీ పెళ్ళికి వచ్చా, లేదా నీ కార్యక్రమానికి వచ్చా, నీ ఫంక్షన్కి వచ్చా, ఏం చేసుకోమంటావు ఈ హాట్ బాక్స్ అంటావా? ఏదో గిఫ్ట్ ఇచ్చాడని పట్టుకెళ్ళిపోతావు. పట్టుకెళ్ళిపోయి అవి వెళ్ళగానే వాడేస్తావా? వాడవు, పక్కన పెడతావు. ఎప్పుడో హాట్ బాక్స్ గుర్తు వస్తుంది, నీకు అవసరం వస్తుంది, గుర్తు కూడా కాదు, అవసరం వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? అటక మీద పెట్టిన హాట్ బాక్సు కిందకి దించి అప్పుడు వాడకం మొదలెడతావు. అవునా కదా? సో దేవుని వాక్యం కూడా అంతే. తీసుకో, దాచుకో, ఉంచుకో. ఎప్పుడు అవసరం అప్పుడు వాడుకో, ఆయన ఉపయోగించుకుంటాడు దాన్ని. అంతే తప్ప నువ్వు చెప్పకూడదు. అది దైవ నిర్ణయం. దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, నాతో మాట్లాడుతుంది ఈరోజు దేవుని వాక్యం, నేను వినాలి, నాకు అవసరమైతే ఇందులో నుంచి నేను తీసుకుని నేను దిద్దుకోవాలి, ఈ ఆలోచన నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకుని నా జీవితంలో దీన్ని అప్లై చేసుకోవాలి, తద్వారా నేను మేలు పొందుకుంటాను, దీవెన పొందుకుంటాను, ఆశీర్వాదాన్ని పొందుకుంటాను. ఇది కేవలం నాకే కదా, నా కుటుంబానికి అంతటికీ దీవెన. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం కుటుంబం అంతా వింటుంటే అది కుటుంబానికి దీవెన, అది కుటుంబం అంతటికీ ఆశీర్వాదం, అది కుటుంబం అంతటికీ శ్రేయస్సు. అందుకే సన్నిధికి వచ్చేటప్పుడు ఎందుకులేండి మా పిల్లలు ఇంకా చిన్నోళ్ళు కదండి అనకూడదు. కొంతమంది విన్నారా అలా అంటుంటారు, మా అమ్మాయికి అప్పుడే వాక్యం ఎందుకండి, వయసులో ఉన్న పాపకే వాక్యం కావాలమ్మా పాప, మా వాడు ఇంకా కుర్రాడండి, వాడికి వాక్యం ఎందుకండి? ఆ కుర్రాడికి ఏం కావాలి? వాక్యం కావాలి. అంటే మాకు వద్దా అండి, మీకు ఇంకా కావాలి. అసలు మీకు కావాలి కాబట్టే వాళ్ళకి వద్దు అనుకుంటున్నారు. వాళ్ళకు వద్దనుకునే బుద్ధిహీనతను నువ్వు బయటికి రావాలంటే నీకు ఏం కావాలని అర్థం? వాక్యం కావాలనే అర్థం. ఇప్పుడు నేను తింటే సరిపోద్దండి, వాళ్ళకెందుకులేండి చిన్నపిల్లలు భోజనం అంటావు ఏంటి, వాళ్ళకి ఇంకా ఎక్కువ పెడతావు. చూడండి, మన స్ట్రాటజీ అక్కడ రివర్సల్ ఉంటుంది. అరే వయసులో ఉన్నప్పుడే తినాలరా అంటావు ఏంటట, మళ్ళీ నా వయసుకు వస్తే నువ్వు తినాలన్నా తినలేవురా, రాళ్ళు తింటే అరిగిపోయే వయసురా, ఇప్పుడు ఏం తిన్నా పర్లేదురా తినరా
4 ముద్దలు ఎక్కువ తిను, 2 గుడ్లు ఎక్కువ వేసుకో, 4 ముక్కలు ఎక్కువ లాగాయి అని చెప్తారు ఈ తల్లిదండ్రులే పిల్లలకి. మరి అది తినే వయసు అన్నప్పుడు ఇది వినే వయసు కాదా? ఇది తినే వయసు కాదా? అసలు ఇప్పుడే కదా తినే వయస్సు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు పెట్టు భోజనం, నువ్వు ఎప్పుడు పెడతానంటవేంటి? కొంతమంది చూడండి, పెద్దల ఆలోచనలు బుద్ధిహీనంగా ఉంటాయి, వాళ్ళు వినే బోధ సరైంది కాదు. అందుకే మేము వస్తే చాలండి, మా పిల్లలు ఎందుకండి, మేము వస్తే చాలండి, వాళ్ళు చిన్నపిల్లలు కదండి, ఆడుకోనివ్వండి, ఆదివారం తప్ప మళ్ళీ సెలవు దొరకదండి వాళ్ళకి, మొత్తానికి సెలవు పెట్టేస్తారు ఏదో రోజు నీకు. అప్పుడు బుద్ధి వస్తుంది, అరే అప్పుడు కొంచెం మంచి ఆలోచన చెప్తే బాగుంటుంది. ఆ తర్వాత చేతులు గాలిన తర్వాత వస్తుంటారు కొంతమంది, ఏమండి మా అబ్బాయి మాట వింటలేదండి. ఏంటట మా అబ్బాయి అండి మాట వింటలేదండి, కొంచెం ఏదైనా చెయ్యండి. మా అమ్మాయి అసలు మాట వింటలేదండి, ప్రతిదానికి ఎదిరించేస్తుందండి, ప్రతిదానికి ఎదిరించేస్తున్నాడండి. ఏం చేయాలండి? కొంచెం ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? మంచి ఆలోచన చెప్పించి అంటాడు. ఆలోచనలే మనల్ని సంస్కరించేవి, ఆలోచనలే మనకు వైద్యం. అసలు దేవుని సన్నిధిలో వైద్యం దేని ద్వారా దొరుకుతుందో తెలుసా? దేని ద్వారా జరుగుద్ది దేవుని సన్నిధిలో వైద్యం? దేవుని మాట ద్వారా జరుగుద్ది వైద్యం. ఆయన మాటే నిన్ను స్వస్థపరిచేది, ఆయన మాటే నిన్ను బాగు చేసేది, ఆయన మాటే కదా. అలాంటి దేవుని సన్నిధిలో దేవుని మాటల ద్వారా వైద్యం పొందుకోవాల్సిన పెద్దలు బుద్ధిహీనులైపోతున్నారు, పిల్లలు బుద్ధిహీనులైపోతున్నారు, బుద్ధిహీనతలోనే కొనసాగుతున్నారు. అందుకే కొంతమంది ఎద్దులో ఎదుగుతారు, ఎక్కడేం మాట్లాడాలో తెలీదు. ఆంబోతు కంటే పొడుక్కుంటారు వీళ్ళు, కానీ ఏం మాట్లాడాలో తెలియదు, ఎక్కడ మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏ విధంగా వివేచన కలిగి ఉండాలో తెలియదు, కానీ ఎదిగేశారంతే ఎద్దుల్లాగా. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది చి అనిపిస్తుంది. ఇప్పుడు వయసుకి తగ్గట్టుగా ఉండాలి కదా, ఉండరు కొంతమంది, వయసుకి తగ్గట్టుగా ఉండరు. సో వాళ్ళని దేవుడు అన్నాడు దిగంబరులు అన్నాడు. వాళ్ళని దిగంబరులు అంటే పెద్దోడు చిన్నపిల్లోడు బట్టలు వేసుకోకుండా తిరిగినా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తుంది సమాజం. ఎద్దులో దిగినోడు గొడ్లిప్పు తిరుగుతుంటే సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. సో నువ్వు ఎదిగిన వయసుకు తగ్గట్టు ఉండాలి, నీ పరిణతి కలిగి ఉండాలి. నువ్వు పెద్దవాడు అయ్యావు, పెద్దవాడి వల్లే ఉండాలి. చిన్నపిల్లల్ని పట్టించుకోం, పెద్దవాళ్ళని పట్టించుకుంటాం. అలాగే చిన్నపిల్లలు వాళ్ళకి సరైన ఆలోచన లేక, వాళ్ళ మాట తీరు బాగోకపోయినా, వాళ్ళ పద్ధతి బాగోకపోయినా, వాళ్ళ విధి విధానాలు బాగోకపోయినా పర్లేదు, కానీ పెద్దవాళ్ళు బాగుండాలి, వాళ్ళ విధి బాగుండాలి, వాళ్ళ విధానం బాగుండాలి, వాళ్ళ మాట తీరు బాగుండాలి, వాళ్ళ ఆలోచన బాగుండాలి, వాళ్ళ నడవడిక బాగుండాలి. అన్నీ బాగుండాలంటే దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవి ఉండాలి, గ్రహించగలిగే హృదయం ఉండాలి, ఆ మనస్సు కలిగి నిన్ను నువ్వు దిద్దుకోవాలి, నిన్ను నువ్వు కట్టుకోవాలి. ఏదైనా విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు అది నిన్నే పొడిచిందనుకో, నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువు నన్ను పొడిచి మరీ బుద్ధి చెప్పారు, నా హృదయంలో పొడిచి మరీ దాన్ని నాటాలని చూస్తున్నారు, ఇది నా హృదయంలో నాటబడాలి. మొక్కలున్న నేలకి మొక్కలు లేని నేలకి తేడా ఉంటుందమ్మా? ఉండదా? మొక్కలున్న చోట ఎలా ఉంటుందమ్మా? వేడి ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది, చల్లగా ఉంటుంది మొక్కలున్న చోట. మొక్కలు లేని చోట వేడి ఎక్కువైపోద్ది, చల్లదనం ఉండదు. అలాగే నీ హృదయంలో కూడా దేవుని వాక్యం అనే విత్తనాలు నాటబడితే అది ఒక అందమైన తోటగా మారుతుంది, చల్లగా ఉంటావు. నువ్వు నీ కుటుంబం ఎలా ఉంటారు? చల్లగా ఉంటారు. వద్దండి, నాటొద్దండి, నా దగ్గర నాకేం వద్దండి, మంచి చెప్పడం కూడా వద్దండి, నేను అసలు విన్నండి, పోనివ్వండి, మొత్తానికి తీసేయండి అని దూరం చేసుకున్నావు అనుకో, మొత్తానికి ఆ భూమి నెరలు విడిచి ఎందుకు పనికిరాని నేలగా మారిపోద్ది. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను నా మాటలు ముగిస్తాను. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అనేది కదా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఏ ఆలోచన చెప్పాలో దేవుడు ఏం చేస్తాడు? పరీక్షించి ఆలోచనిస్తాడు అనేది కదా మనం నేర్చుకున్నాం. పరీక్షించి ఏమిస్తాడు? ఆలోచనిస్తాడు. పరీక్షించకుండా మనకు ఆయన ఏ ఆలోచన ఇవ్వడు, పరీక్షిస్తాడు. రైట్, చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, దేవుని వాక్యం అనగా దేవుని ఆలోచన, ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, నెక్స్ట్ ఏంటట, ఆలోచనలను కూడా ఏం చేస్తుందట? టెస్ట్, శోధిస్తుందంటే అర్థం ఏంటి? టెస్ట్ చేస్తుంది.
ఈ హృదయం యొక్క తలంపుల్ని, నీ హృదయం యొక్క తలంపుల్ని, నీ హృదయం యొక్క ఆలోచనలను కూడా దేవుని వాక్యం ఏం చేస్తుంది? టెస్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? అలా టెస్ట్ చేయబడుతున్నావు అంటే కారణం సరి అయిన మందు నీకు ఇవ్వబడబోతుంది. సరి అయిన మందు నీకు ఇవ్వాలనే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. మరి ఆ టెస్ట్లో నిలబడి, ప్రభు నన్ను పరీక్షించు, సరైన మందు ఇవ్వు, నన్ను పరీక్షించు, నన్ను నిలబెట్టు, నన్ను పరీక్షించు, నన్ను బాగు చేయి, నన్ను పరీక్షించు, నా హృదయాంతరంగాలను పరీక్షించు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. ఇది నీ ప్రార్థన, నా ప్రార్థన కావాలి. ఆయన పరీక్షించకుండా మందు ఇవ్వట్లేదట, పరీక్షిస్తున్నాడు. ఆయన పరీక్షించి సరైన ఆలోచన మన హృదయాల్లోనికి పంపిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే సరైన ఆలోచన మన హృదయాల్లోనికి పంపిస్తాడో మన హృదయం బాగుపడుతుంది, మన జీవితం బాగుపడుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, అలా బాగుపడిన వారే దేవుని పిల్లలు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మార్చుకోవాల్సినవి ఏమైనా మన జీవితంలో ఉన్నాయంటారా? ఇంకేమీ లేవంటారా? చెప్పాలి. ఇంకేమీ లేవండి, నేను పరిపూర్ణంగా మారిపోయానన్న వాళ్ళు చేయొద్దండి. అసలు నేను ఏమీ మార్చుకోక్కర్లేదు, నా జీవితంలో ఏది మార్చుకోక్కర్లేదు, నా అంత పరిపూర్ణులు ఎవ్వరు లేరు అన్నవాళ్ళు చేయెత్తాలి. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా? మనిషి తన జీవితకాలం అంతా కూడా మార్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి తగులుతుంటుంది. అప్పటి వరకు మనకు దాని గురించి సరైన అవగాహన లేక అలా కొట్టుకుపోతుంటాం. అందులో కొన్నాళ్ళకి ఎక్కడో ఒక చోట ఆగుతాం, ఆలోచిస్తాం, ఒక అవగాహన వస్తుంది. అప్పుడు వెంటనే దీన్ని మార్చుకోవాలి అని నిర్ణయం తీసుకుంటాం. ఇన్నాళ్ళు నేను ఒక మూఢత్వంలో ఉన్నాను, ఇన్నాళ్ళు నేను ఒక మూర్ఖత్వంలో ఉన్నాను, ఇన్నాళ్ళు నేను అజ్ఞానంలో ఉన్నాను, ఇది సరి అయిన జీవన విధానం కాదు, కాబట్టి నేను వెంటనే దీన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి అని అనుకొని మనిషి వెంటనే దాన్ని మార్చుకుంటాడు. అందుకే దేవుని ఆలోచన ఎప్పటికప్పుడు నీతో మాట్లాడడానికి, ఎప్పుడు నిన్ను వచ్చి కూర్చోమనడానికి, నిన్ను పనిలో ఉండమనడానికి కారణం ఏంటంటే, మారాల్సిన వారు సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే ఆయన వాక్యం నన్ను ఎప్పుడు కూడా బలవంత పెడుతూ ఉంటుంది. ఆయన వాక్యం నన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. నా హృదయంలో ఎప్పుడు ఒక మంట ఉంటుంది. నేను ఎక్కడో చోటకు వెళ్ళి వాక్యం ప్రకటించాలి, ఖాళీగా కూర్చోవడానికి లేదు. దేవుని సేవకుడిగా అది నా బాధ్యత, అది నా పని. నేను వెళ్ళాలి, వాక్యం ప్రకటించాలి, తద్వారా ఇంకా వాక్యాన్ని వ్యాపింపచేయాలి, అనేక మందిని నిలబెట్టాలి, బలపరచాలి, స్థిరపరచాలి. అందుకే మొన్నవారం కూడా చెప్పాను మీకు, దేవుని సేవలో మనమందరము ఏకమై ఉండాలి, ఒకే మనస్సు కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని దేవుడు నిన్ను ఆజ్ఞాపించాడు. నువ్వు ఏ బలాన్నైతే ఆయన మాటల వల్ల పొందుకుంటున్నావో, ఏ శక్తినైతే ఆయన మాటల వల్ల పొందుకుంటున్నావో, ఏ దీవెనాశీర్వాదాలు అయితే ఆయన మాటల వల్ల పొందుకుంటున్నావో, ఇది ఇతరులు కూడా ఏమవ్వాలి? పొందుకోవాలి. అలాంటి మంచి మనస్సాక్షి నీకు నాకు ఉండాలని ప్రభువు కోరుతున్నారు. అందుకే నిన్ను నన్ను ఎన్నుకున్నారు ఆయన. సో నీ దగ్గర వాక్యం బంధింపబడకూడదు, నీ నుండి ఇతరులకు కూడా వెళ్ళాలి. ఒకే చోట వాక్యం ఆగిపోకూడదు, సత్యం అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. చాలామంది అంటుంటారు, వాక్యం లేని చోటకెళ్ళి వాక్యం ప్రకటించండి అంటారు. అసలు వాక్యం లేని చోట ఎక్కడుందో నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? వాక్యం లేని చోట ఎక్కడో నువ్వు చెప్పగలవా అంటున్నాను నేను. చెప్పలేము. ఎందుకో చెప్పనా? వాక్యం ఉండే చోటు బస్ స్టాండ్లోనూ, రైల్వే స్టేషన్లోనూ, చెరుగట్ల మీద, పొలాల్లోనూ, కొండల్లోనూ, లోయల్లోనూ, సముద్రాల్లోనూ కాదు. వాక్యం ఉండే చోటు మానవ హృదయాల్లో. ఇంతకీ హృదయంలో ఆ వాక్యానికి చోటు దొరికిందో లేదో నువ్వు చూసి చెప్పగలవా? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారండి, గంట నుంచి మొత్తుకుంటున్నానండి దేవుడు మాటలు. ఎంతమంది విన్నారో, ఎంతమంది ఇక్కడ బొమ్మల్లాగుండి మనసుని ఎక్కడికి పంపించేశారో ఎవరికి తెలుసు? నువ్వు ఇక్కడ బొమ్మలా కూర్చుని మనసుని ఎక్కడికో పంపించేసావు అనుకో, వాక్యం లోపల ఉన్నట్టే ఇప్పుడు నీ దగ్గర? నువ్వు ఉన్నట్ట ఇక్కడ? చెప్పు. నువ్వు ఉన్నట్టు, వాక్యం ఉన్నట్టు కాదు. అప్పుడు వాక్యం ఎక్కడికో పోయింది, అక్కడ ఎక్కడో ఎత్తుకుపోయాడు దొంగ. ఇప్పుడు వాక్యం లేని చోటు అనేది మనకు తెలీదు. అన్ని చోట్ల ఏం ప్రకటించాలి? వాక్యం ప్రకటించాలి. అన్ని చోట్లకు వెళ్ళాలి, అన్ని చోట్ల దేవుని మాటలు ఏం చేయాలి? ప్రకటించాలి. అది ఎక్కడికి దేవుడు పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. ప్రభు మాట అనేకులకు జీవపు ఓట, అనేకుల హృదయాలకు బాసట. కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ మాట అవసరమో తెలీదు, వెళ్ళడమే. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పాలి. నీకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పాలి.
నువ్వు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పించాలి. అది విన్నవాళ్ళలో ఎవరు మారతారో, ఎవరికి అవసరమో, ఏమంటే అది పట్టణాలైతే ఏంటి, పల్లెలైతే ఏంటి, కొండ ప్రాంతాలైతే ఏంటి, ఏ ప్రాంతాలైతే ఏంటి, ఏ ప్రాంతాలకైనా సరే హృదయాలకు దేవుని వాక్యం అవసరం. అది కూడా వినగలిగే హృదయం ఉండాలి. నేను అన్నదానం చేస్తాను, విసిరేసేవాడికి అన్నం పెట్టను. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవడైతే అన్నం తొక్కేస్తాడో, ఎవడైతే అన్నాన్ని విసిరేస్తాడో వాడికి నేను అన్నం పెట్టమన్నా పెట్టను. అది నేను అన్నదానం చేసే పద్ధతి. నేను అన్నదానం చేసేటప్పుడు ఆకలితో ఉండాలి, వాడికి తినాలన్న కోరిక ఉండాలి, వినాలన్న ఆలోచన ఉండాలి, వాడికి మాత్రమే పెడతా. అర్థమైందా? నేను వినను, నేను తినను, నాకు అవసరం లేదు, అయినా నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు బతిమాలి పెట్టాలి అంటే నేను పెట్టను. నాకు అవసరం లేదు, నేను పెట్టను. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాడు విననంటాడా, నీ పాదాల ధూళి దులిపేసి వెళ్ళిపో, ఆడు చుట్టూ తిరక్కు. వద్దన్న వాడికి ముత్యాలు ఇచ్చినా విసిరేస్తాడు. అందుకే పందులు ఎదుట ముత్యాలు చల్లకు, విలువ తెలియదు. అయినా ఈరోజు చాలామంది సిగ్గు లేకుండా పందుల చుట్టూ తిరుగుతున్నారు. నేను చెప్పాను, రే వద్దురా వెళ్ళకండి అని చెప్పినా పందుల చుట్టూ తిరుగుతున్నారు ముత్యాలు చల్లుకుంటూ. తప్పది. దానివల్ల అవమానం, దానివల్ల క్రీస్తుకు అవమానం, దానివల్ల ప్రభువుకు అవమానం. నోటుకొచ్చినట్టు వాగుతూ వీడియోలు పెడుతున్నాయి పందులు, అవమానం అది. అందుకే పందులు ఎదుట ముత్యాలు చల్లకు. నిన్ను ఎవడెళ్ళమన్నాడు అక్కడికి? నీది తప్పు. దానికో విధానం ఉంది, దానికో పద్ధతి ఉంది, ఆ పద్ధతిని ఫాలో అవ్వమని చెప్పాను. కానీ అది అర్థం కావట్లేదు ఎవరికి. ఆ పద్ధతిని మిస్యూజ్ చేస్తున్నారు, తప్పు దారిలో వెళుతున్నారు, తప్పు క్రమంలో వెళుతున్నారు. అది క్రమం కాదు, అది పద్ధతి కాదు, అది విధానం కాదు. సందర్భానుసారంగా ఆలోచించాలి, సమయానుకూలంగా స్పందించాలి, జ్ఞానం కలిగి వివేకం కలిగి వెళ్ళాలి. అది లేదు చాలామందిలో. మూర్ఖత్వపు ధోరణి తప్ప, అవకాశవాద ఆలోచన విధానం తప్ప, అరే మనం చేసేది ఎంత మంచి పని, దీన్ని ఎలా చేయాలి, ఎలా జనాల్లోనికి వెళ్ళాలి, ఎలా సత్యాన్ని వ్యాపింపజేయాలి తెలియట్లేదు వాళ్ళకి, తెలియట్లేదు. మనమైనా తెలుసుకోవాలి, జనాల్లో మార్పు తీసుకురావాలి. అర్థమైందా? కాబట్టి ఆలోచన ప్రకటింపబడటం ఆశీర్వాదం, ఆలోచనను ప్రకటించడం కూడా ఆశీర్వాదం. నా కుటుంబానికి ఎంత దీవెన, నేను దేవుని మాటలు ప్రకటిస్తున్నానంటే అది నా కుటుంబానికి నాకు దీవెనది, అది నాకు దీవెన. ముఖ్యంగా నేను దేవుని మాటలు ప్రకటిస్తున్నాను, నేను ఆయన సేవకుడిని, నాకు ఆశీర్వాదం, అది నాకు దీవెనది. ఆయన ఆత్మ నా మీద నిలిచి ఉంటుంది కాబట్టి నాకు అది దీవెన, నాకు అది ఆశీర్వాదం. అలాగే నాతో పాటు సహకారులుగా ఉన్న వాళ్ళకు కూడా నా దీవెన ఏమవుతుంది, లభిస్తుంది, వర్తిస్తుంది. అందుకే యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. మొన్న వారం ఒక మంచి ఆలోచన చెప్పాను, అందరం కలిసి దేవుని పని చేద్దామని చెప్పానా? అందరం కలిసి దేవుని పని చేద్దాం. అప్పుడు ఆయన అదిగో వర్మ గారు అనుకుంటాను వచ్చి అన్నాడు, మెసేజ్ పెట్టినట్టున్నాడు, ఏమంటే ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, ఎవరైతే సహకారులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఆ గ్రూప్లో జాయిన్ చేయండి అన్నాడు. సరే ఇది మంచి ఆలోచన అని చెప్పేసి ఆ రోజే నేను గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పా. ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, ఈ సువార్త పనికి ఎవరైతే సహకారులుగా ఉంటారో వాళ్ళందరినీ ఆ గ్రూపులో యాడ్ చేయండి. ప్రతి నెల కొంత, వాళ్ళకున్నంతలో కొంత, ఆ ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు లేదా 10వ తారీఖు లోపు సహకరించమని చెప్పండి. ఆ గ్రూపులో వాళ్ళందరూ యాడ్ అయి ఉంటారు. సో తద్వారా ఎక్కడెక్కడ మీటింగులు అవసరమో, మనం ఎక్కడైతే నిర్వహించాలనుకుంటున్నామో క్రమం తప్పకుండా ఆగిపోకుండా సువార్త పని కొనసాగిద్దాం. అక్కడికి వస్తారు చాలామంది, నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ వస్తారు. మనం ఏం బ్రతిమలాడక్కర్లా, ఎవరింటికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, ఈరోజు ఇన్ని 100 మంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు, నేను ఏమైనా బతిమలాడానా మీ ఇంటికి వచ్చి? పొద్దునే వచ్చి అలారం పెట్టుకొని బాబు రండి దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినండి, నేను ఏమైనా బతిమలాడానా? నేనేం బతిమలాడలా. మీ అంతటా మీరు స్వచ్ఛందంగా వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. ఎందుకు? మీ హృదయంలో ఉన్న ఆసక్తి అలాంటిది. దేవుని మాట వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి, అది నాకు దీవెన, అది నాకు ఆశీర్వాదం అని అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు. ఎక్కడో సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చిన వారు ఉన్నారు ఇక్కడ కదా. సో ఇంతమంది పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నారంటే నేను బతిమలాడక్కర్లా, ఆయనే తీసుకొస్తాడు. ఎవరు ఆసక్తి పరులో ఆయన వారిని నడిపించుకుంటాడు. ఎవరు ఆసక్తి పరులో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు. తద్వారా దేవుని మాటలు మీకు వినిపింపజేస్తాడు. అది మీకు దీవెన, అది మీకు ఆశీర్వాదం. మాట్లాడటం వల్ల, దేవుని మాట మీ హృదయంలోనికి వెళ్ళడం వల్ల మీకు అది ఆశీర్వాదం, అది మీకు దీవెన. అవునా? సో అలాగే అనేక ప్రాంతాల్లో ఎన్ని హృదయాలకు దేవుని వాక్యం అందాలో, ఎన్ని హృదయాలకు మనం దేవుని ఆలోచన చెప్పాలో. మనం చెప్పాను కదా, బెంగళూరు నుంచి ఒక చెల్లెమ్మ ఫోన్ చేసిందని తన ఆత్మహత్య ఆలోచనను విరమింపజేసుకుంది దేవుని మాట వినడం వల్ల.
అది దీవెనది, అది ఆశీర్వాదం. అది తద్వారా ఆమెను ఏ స్థితిలోనికి దేవుడు నడిపించబోతున్నాడో మనకేం తెలుసు. ఆ మాట ఆమెకు వినిపించటానికి కష్టపడిన ప్రతి కుటుంబానికి దేవుని దీవెన ఉంటుందా ఉండదా? ఉంటుంది కదండి. అంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి మనకి? ఆయన సంతోషపెట్టే పని చేస్తున్నాం కాబట్టి నేను అన్నాను, చక్కగా అందరూ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి నెల ఎంతో కొంత మనం దేవుని పని కొరకు ఇవ్వగలిగితే పని ఆగకుండా సాగుతుంది కదా, అది నా ఆలోచన. ఇప్పుడు ప్రతి నెల నేను ఒక 1000 ఇవ్వగలనండి. గ్రూప్లో జాయిన్ అవ్వు. నేను ఇంకో మాట కూడా చెప్పా, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ప్రత్యక్షంగా సంఘమంతా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే సువార్త వెళుతుంది, వాళ్ళు లేకపోతే వెళ్ళదు. కనుక ప్రతి మీటింగ్లో ముందు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని చెప్పాను. ప్రతి మీటింగ్లో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్లో ఎవరైతే సహకారులుగా ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళందరినీ గ్రూపులో యాడ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఇది దేవుని ఆలోచనలు వెదజల్లే సమూహం కనుక. ఆ గ్రూపుకి కూడా ఏమని పేరు పెట్టామంటే, సువార్త ప్రకటించు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకారులు కనుక సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడ్డాయి. అందుకే సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథములో అని పేరు పెట్టడం జరిగింది. సో ఎవరైతే మంచి ఆలోచన, ఇది నిజమే, నేను కూడా దేవుని పనిలో పాలిభాగస్తురాలను అవుతాను, నేను విన్నట్టే అందరూ సత్యం వినాలి, అది ఏ ప్రాంతంలో ప్రకటింపబడుతున్నా వారి హృదయాలలో దేవుని ఆలోచనలు వెత్తబడాలి, వారు దీవించబడాలి, వారు ఆశీర్వదింపబడాలి, ఆ దీవెన నా మీద, నా కుటుంబం మీద కూడా ఉండాలని ఎవరైతే అనుకుంటారో వారు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. 8500006339కి కానీ, మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లు 8500006349కి కానీ మీరు చక్కగా మెసేజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. ప్రతి నెల సహకారులుగా ఉండండి, మీకు ఉన్నంతలో ఉండండి, ప్రతి నెల సహకారులుగా ఉండండి. నేను ఏమన్నానంటే, ఒక మీటింగ్ జరగాలంటే హైదరాబాదులో ₹1,00,000 ఖర్చు అవుతుంది. దాదాపు 100 మంది నిలబడితే ఆ మీటింగ్ జరిగిపోద్ది. 100 మంది తలకు ₹1,000 ప్రతి నెల ఇవ్వగలిగితే ఆ మీటింగ్ అయిపోద్ది. సో తద్వారా అది దేవుని కార్యం కనుక, దేవుని పని కనుక అందరికీ ఉపయోగకరం, అది అందరికీ దీవెనకరం. వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వచ్చిన వాళ్ళలో ఎవరు సత్యం వింటారో వాళ్ళు నిలబడతారు. అలాగే విజయవాడలో ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని మాటలు వినిపింప చేయడానికి మన పిల్లలు సిద్ధంగా ఉన్నారు, పనిచేసే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, సహకరించే వాళ్ళు కూడా కావాలి. ఒకవేళ దేవుణ్ణి నిన్నుకొని ఆ స్థితిలో నిలబెడితే, నీకు ఆ సామర్థ్యం ఇస్తే, నీకు ఆ స్థితిని అనుగ్రహిస్తే, నువ్వు ఆ స్థితిలో ఉంటే తప్పకుండా నువ్వు ఆయన మాటకు లోబడి, ప్రభువా ప్రతి నెల నేను క్రమం తప్పకుండా నేను ఈ సత్య సువార్త కొరకు నేను కూడా సహకారిగా ఉంటానని ఒక మంచి ఆలోచన నువ్వు తీసుకుంటే ఆయన పని ఆగక సాగుతుంది. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఇక్కడ లేని చోట, వాక్యం లేని చోటకి వెళ్ళండి అనే మాట తప్పు. ఎందుకంటే సత్యం లేదు అంటే అక్కడ వాక్యం లేదని అర్థం. నీ వాక్యమే సత్యం. ఎక్కడ సత్యం ప్రకటింపబడట్లేదు అక్కడ ఏమి లేదు, వాక్యం లేదు. అంటే సరైన ఆలోచన లేదు. కాబట్టి సరైన ఆలోచన చెప్పాలి, మనం వెళ్ళాలి, మనం నేర్చుకోవాలి, ఇతరులకు కూడా ఏం చేయాలి, ప్రకటించాలి. అది మన బాధ్యత. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ఆలోచన వ్యాపింప చేయడానికి, వారి హృదయాల్లో ఆయన మాటలు వెత్తటానికి నువ్వు సిద్ధపడు. తద్వారా దీవెన ఆశీర్వాదాలు నీ సొంతం కాకపోతే నన్ను అడుగు. ఎందుకంటే ఆయన ఎవరైతే ప్రభు కార్యాభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నారో, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అన్నాడా? వారిని దేవుడు విడువడు, ఎడబాయుడు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు భక్తుడు. కాబట్టి అది మన బాధ్యత. నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు దేవుని దీవెన నా సొంతమే. ఆయన నాకు ఆలోచన చెబుతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నాతో మాట్లాడతాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను స్థిరపరుస్తాడు. కాబట్టి మారాలి అనుకున్న ప్రతి వారికి దేవుని మాట అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. అది జీవితం అంతా జరగాల్సిన ప్రక్రియ. కొంతమంది మాట తీరు మార్చుకోవాలి, కొంతమంది ఆలోచన విధానం మార్చుకోవాల్సి ఉంటుంది, కొంతమంది తమ నడవడిక మార్చుకోవాల్సి ఉంటుంది, కొంతమంది తమ బ్రతుకు మార్చుకోవాల్సి ఉంటుంది, కొంతమంది తమ విధానాలు మార్చుకోవాల్సి ఉంటుంది. చాలా ఉంటాయి మార్చుకోవాల్సినవి. అందులో ఏది ఎప్పుడు అవసరమో అది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని తీర్చిదిద్దుతూ ఉంటాడు, మనల్ని కడుతూ ఉంటాడు, మనల్ని నిలబెడుతూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఈ సత్యవాక్య సంస్థాపన కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం నిలబడ్డారో వాళ్ళు ఆలస్యం చేయకుండా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి. మీ ద్వారా గొప్ప రాజ్య విస్తరణ జరగాలి. రేపు మే నెలలో
మన హైదరాబాద్ మొదటి మీటింగ్ సహకారుల ద్వారా జరగాలి. ఇప్పుడు నాకు తెలిసి 15 మందో 14 మందో వచ్చారు ఆ గ్రూప్లోకి, అంతే మన వారం నేను చెప్పిన తర్వాత. మొత్తం అంతట్లో ఇంకా ఎవరైతే సత్యవాక్యం వింటున్నారో వాళ్ళందరూ నిలబడితే చాలా బాగుంటుంది. అలాగే ఒక అక్క నాకు వెంటనే ఫోన్ చేసింది ఇజ్రాయెల్ నుంచి. ఆమె వెంటనే అంది, బ్రదర్ వచ్చే నెలలో మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, మా అబ్బాయి పుట్టినరోజుకి నేను వేరే ఏ ఖర్చులు పెట్టకుండా ఆ మీటింగ్ నేను నిర్వహించాలనుకుంటున్నాను, అది మా అబ్బాయికి దీవెన అంది. మా అబ్బాయికి ఆశీర్వాదం కదా అది, మా అబ్బాయి పేరు మీదే జరిగించండి, అక్కడే కేక్ కట్ చేయించండి, వాడిని కూడా మీతో పాటు పంపిస్తాను ఆ మీటింగ్ అంది. నిజం, మంచి మనస్సు అది. ఎందుకంటే తద్వారా దేవుడు ఆ కుమారుడిని చూస్తాడు, ఆ కుమారుడి తల్లిని చూస్తాడు. వీరిద్దరు నిలబడ్డారు ఇక్కడ, వందలాది మందికి నా ఆలోచన చెప్పిస్తున్నారు. అందులో ఎన్ని జీవితాలు దీవించబడతాయో, ఎన్ని జీవితాలు ఆశీర్వదింపబడతాయో, ఎంతమంది కుటుంబాలు కట్టబడతాయో, ఎంతమంది బ్రతుకులు నిలబెట్టబడతాయో మనకు తెలియదు కదా. సో అలాంటి మంచి ఆలోచన రావాలి, అలాంటి మంచి మనస్సాక్షి రావాలి. ఎందుకంటే ఆయన ఆలోచన మనల్ని బలపరచాలి, మన నుండి ఇతరులను కూడా బలపరచాలి. ఆయన ఆలోచన మనల్ని దీవించాలి, మన నుండి ఇతరులను కూడా దీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలోచన వినడానికే మన హృదయాలతో వచ్చాం ఇక్కడికి. ఎక్కడికి వచ్చాం? మన హృదయాలతో వచ్చాం. ఆయన మనల్ని పరీక్షించి మనకేం చెప్తున్నాడు? చక్కటి ఆలోచన చెబుతున్నాడు. చివరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ వచనం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. మరోసారి చెప్దాం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. ఎంత బాగుందా మాట, ఎంత బాగుందా మాట. ఇది మీ అందరి బ్రతుకులో నెరవేరునుగాక. ఆమెన్. ఎంత బాగుందా మాట. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి మాట అది. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత ఏం చేస్తావట? నీ ఆలోచన విన్నందుకు గాను, నువ్వు నాకు నేర్పించిన ఆలోచన విన్నందుకు గాను ఎక్కడికి చేర్చుకుంటావు అంటున్నాడు భక్తుడు? నీ మహిమలో నన్ను చేర్చుకుందువు, నీ మహిమలో నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇంత శక్తివంతమైన మాట దేవుని మాట. అది మన హృదయాలలోనికి వెళ్ళడం మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, మన గాయాలు కడుతుంది, ఆదరణ లేని చోట మనకు ఆదరణ ఇస్తుంది, దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కడ కృంగిపోతున్నావో, కృంగిపోతున్నప్పుడు దేవుని మాట నిన్నేం చేస్తుంది? నిలబెడుతుంది. అలా ఎన్నో కృంగిపోయిన జీవితాలని నిలబెట్టింది దేవుని మాట. అందుకే అది ఆగకూడదు, అది వెళ్ళాలి. నది ఎప్పుడు ఆగిపోకూడదమ్మా. నది ఆగిపోతే అన్నీ ఎండిపోతాయి. నది ఎండిపోతే అన్నీ ఎండిపోతాయమ్మా. నది ఆగిపోతే అన్నీ ఎండిపోతాయి. నదికి కట్టకట్టేయకూడదు. నదిని ఏం చేయాలి? ప్రవహించనివ్వాలి. జీవనది ఎప్పుడు కూడా ఏమవ్వాలి? ప్రవహించాలి. జీవనది ప్రవహించాలి. ఒక పాట ఉంటుంది, అందులో లైన్, ఆ మంచి లైన్ అది, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆ మాట చాలా ఉన్నతమైన మాట, అది బైబిల్లోదే. జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం నా హృదయంలో ప్రవహించాలని. మరి ప్రవహిస్తున్న దేవుని వాక్యం నీ హృదయంలోనే ఆగిపోవాలా, అది ఇంకా వెళ్ళాలా? చెప్పాలి, వెళ్ళాలా? వెళ్ళాలి. నీ హృదయాన్ని తడిపిన దేవుని వాక్యం అనేకుల హృదయాలు తడుపుకుంటూ వెళ్ళాలి. బాధాకరమైన విషయం ఒకటి చెప్పనా, ఈ రోజుల్లో వాక్యాన్నే కరువు చేసేసారు. చాలామంది వాక్యాన్ని ఉన్నట్టు బోధించేవాళ్ళు లేరు, కరువైపోయారు. సత్యాన్ని వ్యాపింపజేసేవాళ్ళు లేరు, కరువైపోయారు. భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు, భయంకరమైన ఆలోచన విధానాలలోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి చోట చిగురులు ఉండవు, అలాంటి చోట వృద్ధి ఉండదు, అలాంటి చోట బలహీనత, చీకటి కనబడుతుంది. కానీ వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, ఆగకూడదు. అందుకే నేను బంధింపబడినను నీ వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనల్ని నిలబెట్టే దేవుని ఆలోచన విందాం, మనల్ని సంస్కరించే దేవుని ఆలోచన విందాం. దేవుని ఆలోచనల చేత మనల్ని మనం ఏం చేసుకుందాం?
దిద్దుకుందాం, సంస్కరించుకుందాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభువా నాతో మాట్లాడండి అని అడగండి అంతే. ఇంకంతే, అది తప్ప ఇంక వేరే ఏం అడగొద్దు. ప్రభువా నాతో మాట్లాడండి, ప్రతిరోజు మాట్లాడండి. అవకాశం ఉన్నంత వరకు వాక్యాన్ని వింటూనే ఉండండి. ఆయన మీతో మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు మీకు అర్థమైపోద్ది ఏది సత్యం, ఏది అసత్యం అని, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది వింటే మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు, ఏది వింటే మీరు బలహీనపడుతున్నారు, అన్నీ అర్థమైపోతాయి. అప్పుడు అసత్యానికి దూరంగా ఉంటాం, సత్యానికి మాత్రమే దగ్గరగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నిలబడండి, దేవుని ఆలోచనల చేత వర్ధిల్లండి. దేవుని ఆలోచనలు మీ దగ్గర ఆగిపోకుండా ఇతరులకు కూడా పంపించే ప్రయత్నంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడ, దయగల ప్రభువా, కృపగల దేవ, ఇప్పటి వరకు విలువైన మీ ఆలోచనల చేత మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ బలపరచండి. ముఖ్యంగా ఎవరైతే లైవ్లో దూర దేశాల నుండి, దూర ప్రాంతాల నుండి వీక్షించారో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల బిడ్డలందరికీ దయచేయండి. మీ ఆలోచన చేత వారి హృదయాలు సంస్కరించండి, వారి హృదయాలు బలపరచండి. ప్రభువా, తప్పిపోయిన స్థితిలో ఉన్న వారిని మరలా తిరిగి తీసుకుని రండి. తొట్టిల్లిపోతున్న వారిని మరలా మేల్కొల్పి నిలబెట్టండి. అజ్ఞానంలో మగ్గిపోతున్న వారిని జ్ఞానంలోనికి నడిపించండి. అసత్యంలో కృంగిపోయిన వారిని సత్యంలోనికి నడిపించి వారిని పైకి లేవనెత్తండి. వ్యాధి బాధలలో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. దయగల ప్రభువా, ఆత్మీయంగా మరింత బలపరచండి, ఆత్మీయంగా ఆశీర్వదించండి. మీ కృపచేత వర్ధిల్లింప చేయమని, మీ కృపా బాహుళ్యము చొప్పున కరుణించమని, కనికరించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభువా, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ, మమ్మల్ని అందరినీ దీవించమని ప్రాధేయపడుతూ, ఈ వాక్యమును వ్యాప్తి చేయుటకు ఎంతమంది పిల్లలైతే కష్టపడుతున్నారో నాతో పాటుగా వారందరి కుటుంబాల మీదకి దీవెన పంపించమని ప్రాధేయపడుతూ, ఆశీర్వదించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.